మనం టచ్లో ఉన్నాము. అవును సార్. మధ్యలో టచ్లో ఉన్నాము. జనరల్గా అయిన మేము సండే మీటింగ్ అన్ని పెడతాను. మధ్యలో బాబు మ్యారేజ్ ఉంటే నేను ఒక వారం, అంటే వారం కాదు, ఒక నెల ఆగి నేను మళ్ళీ మన సర్వీసెస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు బాబుకి చేద్దాం అనుకుంటున్నారా, మ్యారేజ్ ముందు పాపకి చేద్దాం అనుకుంటున్నారా సార్? సార్ ఎవరికి కుదిరినా చేద్దామని ఆలోచన సార్. ఆ, అయితే మీరు నాకు ఒక మాట చెప్పారు, మీరు కురుమ్ శాఖలోనే చూస్తున్నా అన్నారు. ఎందుకని అట్లా వేరే శాఖ కూడా వెళ్ళొచ్చు కదా? అంటే యాదవ్ శాఖలోకి వెళ్తే మాకు అక్కర్లేదు, కురమ శాఖలో అంటే ఒకళ్ళిద్దరిని అడిగితే మనల్ని కొంచెం ఇదిగా మాట్లాడారు సార్. అందుకే సరే వద్దులే అని నేనే అనుకున్నాను అనమాట. అట్లా మీరు కాదు అన్నట్టు అట్లా. జనాలు అలా లేదు సార్. సార్ మీకు ఏంటంటే చూడండి, మనకి 5 వేళ్ళు ఎలా సమానంగా ఉండవో మనిషి ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా వెళ్తా ఉంది ఈరోజు. అవునవును. అది ఈ రోజే వెళ్ళలేదు. మీరు కొత్తగా అనుకోమాకండి. ఈ రోజే అధర్మం జరుగుతూ ఉంది. ఈ రోజే సృష్టి విపరీతంగా. మనకి మనకు నచ్చి ఉమ్, అన్ని రకాలు బాగున్నది అనుకుంటే చేయడానికి నేను ఇబ్బంది ఏం లేదు, నాకు ఇబ్బంది అసలు లేదు. సార్ ఏంటంటే ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాటలను బట్టి నేను మనం ఎందుకు ఇంకొకరిని నొప్పించడం అనే ఆలోచనతో సరే కుటుంబ శాఖ పోదామనే ఆలోచనతో మీకు చెప్పాను. లేదు సార్, లేదు. నేను మీకు అన్ని శాఖల్లో మనకి ఈరోజు మంచి అంటే మంచి సార్, మంచి చెడు అనేది ఈ రోజు కాదు. మన ఉమ్, ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. సరిపడా మనకు సరిపడే అదే తప్పనిసరి సార్. అన్ని శాఖల్లో మంచి వాళ్ళు ఉంటారు, ఆ మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి మీరు అట్లా అనుకోమాకండి. నేను మనకి అన్ని శాఖల్లో మంచిగా ఆలోచించే వాళ్ళని టచ్ చేద్దాం. ఓకే. అంటే నేను ఈ మాధ్యమంలో ఏం చెప్తున్నాను అంటే, యదువంశం అంటే అందరూ యాదవులు. మీరు ఒకరిని వేరుగా చూడమాకండి ఈ ప్లాట్ఫామ్లో చెప్పేది. అలా చూస్తే మన అది విపరీత ధోరణి, మానసిక ధోరణి మంచిది కాదు అనేది నా అభిప్రాయము. వివాహ వ్యవస్థలో ఇలాంటివి ఉండకూడదు. ఒకరిని తక్కువ ఒకరు ఎక్కువ అనేది చాలా తప్పు అవుతుంది. ఏ శాఖ ఎక్కువ కాదు, ఏ శాఖ తక్కువ కాదు, అందరూ యాదవులే. ఇది మనం ఎప్పుడైతే ఆలోచించిన రోజు చాలా బాగుంటది. తప్పనిసరి సార్, నేను మన అమ్మాయికి నేను చూస్తాను. అన్ని శాఖల అన్ని శాఖల్లో టచ్ చేస్తాను. లేదు సార్, అట్లేదు ఆ సార్, అబ్బాయికి సంతోషం. అబ్బాయికి కూడా. సార్, ఎవరు సార్? సుధాకర్ సుధాకర్ సార్ వచ్చారు. సుధాకర్ గారు ఎక్కడి నుంచి సార్? నమస్తే సార్. నమస్తే సార్, నేను శ్రీకాకుళం సార్. శ్రీకాళహస్తి. చెప్పండి సార్, చెప్పండి. మీరు చెప్పండి. వివాహ ఎలా ఉన్నారు? ఏంటి సార్? చెప్పండి సార్. సుధాకర్, నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్. చాలా సంతోషం సార్, చాలా సంతోషం సార్. మీరు నేను ఇది ఫాలో అవుతుంటాను కానీ నేను ఇంకా మీతో మాట్లాడలేదు. వాసు గారైనా మాట్లాడేది. వాసు యాదవ్ సార్, ఒంగోలు మిరియం. ఆ, సార్. సార్ మీరు మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సార్ చెప్పండి సార్. ఒక అబ్బాయి బిజినెస్ ఇక్కడ హైదరాబాద్ పనిచేస్తారు. ఈరోజు ఫంక్షన్ నేను హైదరాబాద్ వచ్చాను. ఆ, ఇంకో చిన్న అబ్బాయి అక్కడే పక్కన వర్క్ చేస్తారు సచివాలయంలో. ఓకే సార్. మీకు మళ్ళీ నేను ఇంకోసారి ఫ్రీగా మాట్లాడతాను సార్. ఇది కాన్ఫరెన్స్ ఉన్నట్లు జాయిన్ అయితే నేను కూడా జాయిన్ అయిపోయినాను. ఆ, ఇంకోసారి కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ డిస్కషన్ ఏంటంటే సార్, ఎందుకు హిందూ హిందూ వ్యవస్థలో మ్యారేజ్లు వెనక అవుతున్నాయి? ఆ, 80 నా దగ్గర ప్రొఫైల్స్ 86. 86 అంటే మీరు నమ్ముతారా సార్? అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సార్. 80 86 అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది. ఎందుకు హిందూ ఇప్పుడు వేరే మతాల్లో లేని జ్యోతిష్యాలు, వేరే మతాల్లో లేని ఆలోచన విధానం ఇక్కడ హిందూ వ్యవస్థలో పెళ్ళిళ్ళు చేయకుండా 86 ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఒకరు కాదు. నా దగ్గర మీకు నంబర్, ఒకరోజు నేను అన్ని కన్సోలిడేట్ చేసి లిస్ట్ పంపిస్తాను. 86కి ఎంతమంది నా దగ్గర అబ్బాయిలు వచ్చారు, 80 అమ్మాయిలు ఎంతమందికి వచ్చారు, 87 ఎంతమంది, ఇవన్నీ నేను ఒక లిస్ట్ కన్సోలిడేట్ చేస్తాను. కన్సోలిడేట్ చేసేసి అందరికీ నేను పంపేస్తాను, మన గ్రూపుల్లో పెడతాను. ఏంటి దీనికి కారణాలు ఏంటి, ఎవరు దీనికి తల్లిదండ్రుల జ్యోతిష్యం కారణమా, తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు? వాళ్ళకి జ్యోతిష్యం అనేది అంటే 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద వదులుకుంటున్నారు అంటే అసలు వివాహ జ్యోతిష్యాన్ని అంత బాగా చూసేవాళ్ళు మీరు 30 సంవత్సరాల వెనకాల వెళ్ళేసి మీరు వివాహాలు చేసుకునేటప్పుడు జ్యోతిష్యం అలాగా చూసారా? లేదండి, అప్పుడేదో పంతులకు చెప్పారండి, ఆయన చూశాడు, ఏదో రాసులు కలిసినాయి అంట. అంటే ఆ రాసులు కలవటం
లేదు అంటే మేము తగాదాలు పెట్టుకుంటారండి, వాళ్ళు కలిసి ఉండరు అంటే, మీరు 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు, ఇప్పటిదాకా మీకు మీ మధ్యన ఏమాత్రం డిఫరెన్సెస్, భేదాభిప్రాయాలు లేకుండానే 30 సంవత్సరాల జీవితం నడిపారా మీరు? అవును సార్. సో నేనేంటంటే సార్, నేను ఎవరినైనా కోరేది ఏంటంటే, మీరు ప్రిన్సిపల్గా పనిచేశారు సార్, మీరు నాది అందుకనే జ్యోతిష్యం అనే ఒక క్లాసు ప్రతి సోమవారం ఉచితంగా పెడతాను నేను సాయంత్రం 8 గంటలకి. సార్. అది ఉచిత జ్యోతిష్య క్లాసు. మీరు నేను సమాజాన్ని నేను కోరేది ఏంటంటే, మీరు చదువుకుని ఇంటలెక్చువల్స్ బాగా చదివి రిటైర్, నేను 30 సంవత్సరాలు చేశాను దేశం కోసం, 57 58లో ఉన్నాను, నేను గమ్ము కూర్చోవచ్చు కదా, కూర్చోలేను నేను. మాకు ఆర్మీ నేర్పించిందంటే ఎవ్రీ టైమ్ యూనిట్ టు బి హైపర్ యాక్టివ్. అలా ఉంటే ఏమవుద్దంటే మనసు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, పరిగెడతా ఉంటుంది, అది ఆలోచన విధానం బాగుంటుంది. ఎప్పుడైతే మనిషి రిటైర్ అయ్యాను అని అస్త్ర సన్యాసం చేస్తాడో అప్పుడే తుప్పు పట్టడం స్టార్ట్ అవుద్ది మనసు. అవునులే. అందుకని నేనేం చేస్తాను, మన సంస్థ పెట్టాను, ఒక లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ పెట్టాను, దాని కింద సర్వీసెస్ ఉన్నాయి, కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి నా ప్రోగ్రామింగ్ మీద. ప్రతి సార్. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు క్లాసులు ఉంటాయి. నిన్న నిన్న ఆదివారం ఈ రోజు క్లాస్ ఉంటుంది, మళ్ళీ నేను శనివారం క్లాస్ పెట్టాను జావా స్క్రిప్ట్ మీద. జ్యోతిష్యం మీద అయితే నేను ఒక రకంగా సమాజాన్ని ఫైటే చేస్తున్నాను. జ్యోతిష్యానికి అంటే జ్యోతిష్యం నమ్మే వాళ్ళ మనోభావాలు నేను దెబ్బతీయాలనుకోవటం లేదు. అవునులే. మీరు నమ్ముతున్నారు, ఎంతవరకు నమ్మాలి, అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి, మీరు నా సోమవారం క్లాసుకు రండి. నేను ఈరోజు జ్యోతిష్యం ప్రతిరోజు నేను చదివి క్లాసులు పెట్టి ఇంతకు ముందు, ఈరోజు సామాన్యంగా జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర వాళ్ళు నన్ను అసలు పట్టుకోలేరు. నేను ఓపెన్ ఛాలెంజ్కి చాలా మందికి చెప్పున్నాను. ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టే వాళ్ళని, ఒక కారణం చెప్పి, ఓన్లీ వన్ కాజ్ నేను చెప్తున్నాను. మెయిన్. నేను ఆ చాట్లు ఇద్దరి చూసి 10 కారణాలు చూపిస్తాను, చేసుకోండి మీరు ఈ పెళ్ళని. ఒక కారణం మీరు చూపించిన ఒక కారణం. నేను చూపిస్తా. అతను ఎవరైతే, మీరు నాకు ఫోన్ చేయండి తల్లిదండ్రులకి, ఇది ఓపెన్ ప్లాట్ఫామ్లో నేను చెప్తున్నాను, అది క్లాస్ రికార్డ్ అవుతా ఉంది, నేను ఓపెన్ ప్లాట్ఫామ్లో ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైతే హిందూ వివాహాలని ఒక కారణము చెప్పి చెడగొడుతున్నారో వాళ్ళు నా దగ్గర ఫోన్ చేసుకొని రండి, నేను 10 కారణాలు చూపిస్తా ఆ పెళ్లి చేసుకోవచ్చు అని. ఓకే, అతను 10 కారణాలు చూపించి ఈ పెళ్లి చేసుకోకూడదని అప్పుడు ఆలోచించాలి. అంతేగాని ఏదో ఒక కారణం చెప్పి, ఆ ఒక కారణాల్లో కూడా సార్ 25 కారణాలు నా దగ్గర రాసి ఉన్నాయి, ఆ కారణాల్లో ఏదో ఒక కారణం చెప్పి ఆ వివాహం చెడగొడతారు. వాళ్ళల్లో లిస్ట్ ఉంది నా దగ్గర. అతను చెడగొట్టేది మెయిన్గా వచ్చేసి అష్టగుణ కూటంలో వివాహాలు చెడగొడతారు. అందులో కూడా ముఖ్యంగా వచ్చి వర్ణ వశ్య కూటంలో ఏమీ ఉండదు. యోనికోటంలో అతను చెడగొడతాడు. యోనికోటంలో ఎలికయింది, పిల్లయింది, పామైంది, ముంగిసైంది, ఆవు పులైంది, వైరు జంతువులు, వీళ్ళు జీవితంలో కలిసి ఉండరు, తగాదాలు ఆడతారని ఒక కథ చెప్తాడు. అది ఒక కారణం. పోతే తారాకోటంలో అమ్మాయి నైదన తారయ్యింది, అబ్బాయి ప్రత్యక్ తారయ్యాడు, లేకపోతే విపత్ తారయ్యాడు అని చెడగొడతారు. తారాబలం బాగలేదు అని ఒక కారణం. లేదు, వచ్చి రాశి కూటంలో ఇద్దరు రాసులు కలవటం లేదండి, ఆ రాశికి ఈ రాశికి పొంతన ఉండదండి, షష్టాష్టకాలు అయినాయి, శుభ షష్టాష్టకం, అశుభ షష్టాష్టకం అది చూడరు, షష్టాష్టకం అయిందండి, నవపంచకం 9 5 కాంబినేషన్ అయిందండి, భకూట దోషం 2 12 కాంబినేషన్ అక్కడ చెడగొడతాడు. నాడీ దోషం ఉందండి అమ్మాయికి అబ్బాయికి, అమ్మాయిది అబ్బాయిది ఏకనాడి అయిందండి, వివాహం ఇలా కుదరదండి అని చెడగొడతాడు. అమ్మాయి గణదోషం ఉందండి, అమ్మాయి రాక్షస గణమైంది, అబ్బాయి దేవగణం అయ్యారు, ఇదొక కారణం అని చెప్పి ఇక్కడ చెడగొడతాడు. లేదా అబ్బాయి మనిషి గణం అయ్యారు, అమ్మాయి రాక్షస, ఇక్కడ చెడగొడతాడు. లేదండి గ్రహాధిపతులు ఇద్దరు శత్రువులు అవుతున్నారు, అమ్మాయి రాశి అధిపతి, అబ్బాయి రాశి అధిపతి ఇద్దరు కూడా గ్రహాలు మిత్రులు కావడం, ఇక్కడ చెడగొడతాడు. పోతే స్త్రీ దీర్ఘ పొంతన లేదండి అని ఒక కారణం చెప్పి, రజ్జు దోషం ఉంది, వేధా నక్షత్రాలు అంట, ఆ నక్షత్రం ఈ నక్షత్రం పడదండి, వీటిని వేధా నక్షత్రాలు అంటారు, అది ఒక కారణం చెప్పి చెడగొడతాడు. లేదండి రాహుకేతు దోషం ఉందండి, కుజు దోషం ఉందండి, కుజుడు వచ్చేసి లగ్నంలో ఉన్నాడు, లేకపోతే పంచమ స్థానంలో ఉన్నాడు, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడండి, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు, అనే కుజు దోషం చెడగొట్టేస్తారు. ఆ? రాహుకేతు దోషం ఉన్నాడండి, రాహు లగ్నంలో ఉన్నాడు, రాహు పంచమ స్థానంలో ఉన్నాడు, లేదు రాహు వివాహ స్థానం సప్తమ స్థానంలో ఉన్నాడు, ఇట్లా రాహుకేతు దోషం అని చెడగొడతాడు. ఆ? రజ్జు దోషం అండి, వేద నక్షత్ర త్రిజ్యేష్ఠ దోషం అంటే, ఆ ఇంటికి అమ్మాయి పెద్దోళ్ళు, ఈ ఇంటికి అబ్బాయి పెద్దోడు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, లేదా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, త్రిజ్యేష్ఠ దోషం. ఏకరాశి ఇద్దరిది ఒకటే రాశి అయింది,
వద్దు, ఇద్దరిది ఒకటే లగ్నం అవుతుంది, ఇద్దరిది ఒకటే నక్షత్రం అవుతుంది, ఈ రకంగా పెళ్ళిళ్ళు. ఇవి తప్పితే వాడు పెళ్లిని నిలబెట్టిందంటూ లేరు ఈరోజు సమాజంలో. ఒక్క పెళ్లిని మేము నిలబెట్టాము, ఈ పెళ్లిని చేద్దాము. ఆ ఏం లేదమ్మా, ఇది మీరు వివాహాలు జ్యోతిష్యాలు నమ్ముతున్నారు, సరే ఈ గ్రహశాంతి చేసుకోండి, ఏ పూజలో చేసుకోండి, దానం ధర్మాలు చేయండి అని ఆ పెళ్లిని ముందుకు తీసుకెళ్ళటం లేకుండా ఆ పెళ్లిని చెడగొట్టడం తప్పితే వాళ్ళు చేసిన గొప్పతనం ఏముంది ఈరోజు సమాజంలో? ఆ రకంగా అయితే ఈరోజు 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద అసలు వదిలేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు ధైర్యం చేయటం లేదు. మీరు 30 సంవత్సరాల క్రితం ఏ జ్యోతిష్యం చూడండి. ఏంటి సార్? ఆ, చెప్పండి. సందేహం వచ్చినప్పుడు మనం చేసుకోవాలి కదా. సం అట్లే చెడిపోతున్నాయి చాలా సంబంధాలు. సందేహం అనేది సార్, మీ మీద మీరు క్వశ్చన్ చేసుకోండి. 30 సంవత్సరాల క్రితం మీకు లేని సందేహం, మీరు ముప్పై ఉమ్, సంవత్సరాల క్రితం మీరు పెళ్లి శుద్ధంగా 22 23 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నారు కదా. ఇప్పుడు ఉమ్, మీ పిల్లలకి మీరు జ్యోతిష్యం వాళ్ళ మీద రుద్దటానికి మీకేం అధికారం ఉందని నేను సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. అవును. కరెక్టే కరెక్టే. మీకు లేని జ్యోతిష్యం మీ పిల్లలు, ఓకే మీరు కన్నారు, మీ పిల్లలే, నేను కాదంటం లేదు, కానీ వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు వాళ్ళకి సమయానికి పెళ్లి చేయకుండా జ్యోతిష్యం అనే ఒక ఉమ్, సుత్తిని వాళ్ళ నెత్తి మీద రుద్దాల్సిన అవసరం మీకెవడిచ్చారు? మీ అవును కదా. మీ పిల్లలైతే, మంచి సార్ మాట. మీ పిల్లలైతే నేను కాదనను, మీరు పెంచారు, మీరు పెంచుకున్నారు, మీరు పెంచినప్పుడు వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ కెరీర్ని, వాళ్ళకి సమయానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీది కదా. అవును. మీ పిల్లలంటే సరిపోదు, మా పిల్లలు మేము కన్నామండి మా ఇష్టం అంటే మీ అట్లా కుదరదు కదా. అవును. అంటే నేను ఆ, ఒక టీచర్ గా, లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా నేను ఎప్పుడు కూడా ఆ, కొన్ని సందర్భంలో పేరెంట్స్ నేను మందలిస్తుంటాను. ఆ, అంతంత మాత్రం సర్వాధికారాలు మీద ఉండవు వాళ్ళ మీద. ఆ. నిజమే మీరు చెప్పే కరెక్టే. ఉమ్, అంటే సార్ నేను అనేది ఏంటంటే, వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని మీరు 30 సంవత్సరాల క్రితం జ్యోతిష్యం చూసి పెళ్లిళ్ళు చేసుకుంటే, అయ్యో మేము చూసుకున్నాం అంటే ఎన్ని పెళ్లిళ్ళు జ్యోతిష్యం చూసి చేసినవి వాళ్ళు డైవర్స్కి వెళ్ళి కూర్చోవటం లేదు? అంటే జ్యోతిష్యం వల్లే వివాహాలు నిలబడతాయి అనే ఛాందసవాదాన్ని వదులుకోవాలి. టయానికి పిల్లలకి ఉమ్, పెళ్లిళ్ళు చేయాలి. దానికి మీరేం వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేదండి జీవన్ మరణాలు అంటే, జీవన్ మరణాలు మీరు శాసించగలరా? మీ చేతుల్లో, ఎవరి చేతుల్లో ఉన్నాయి జీవన్ మరణాలు శాసించే అధికారం? అవును. అంటే మీరు చేసిన మీరు ఒక దైవాన్ని నమ్మినప్పుడు కర్మ ఉంటుంది, కర్మ దోషాలని మీరు ప్రతి ఒక్కడు కర్మబద్ధుడే. మీరు చేసిన కర్మలకు మీరు అనుభవించాల్సిందే కదా. దారం కావాలి. అవును. సార్, అవును. సుకర్మలు ఉంటాయి, దుష్కర్మలు ఉంటాయి. మీరు చేసిన కర్మ ఇప్పుడు ప్రతి ఒక్కడూ కూడా, నేనేం చెప్తాను అంటే, నేను కర్మబద్ధుణ్ణి, దైవాన్ని నమ్మారు కర్మబద్ధుడు. మీరు వివాహం అనే కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళాలి ముందుకి, దానికి జ్యోతిష్యం అనేది అడ్డు కాకూడదు. అది కూడా జ్యోతిష్యము ఒకవేళ మీరు నమ్మినప్పుడు, ఈరోజు 100%లో ఏ 5% 4% కరెక్ట్గా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. అంతేకాని ఒక అందుకనే సార్ నేను కోరేది ఏంటంటే, సమాజాన్ని మీరు మీలాంటి మహానుభావులు సమాజంలో ఒక రిటైర్డ్గా టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఇంకేదన్నా గెజిటెడ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ముందుకు రండి. సమాజంని మనం సొసైటీని రివైవ్ చేయాలి. హిందూ వ్యవస్థ అసలు మరీ వివాహాల్లో మరీ పతనం అయిపోయింది. వివాహాలు పెళ్లిళ్ళు చేసుకోకుండా 86 87 కూర్చోబెట్టి వాళ్ళు జ్యోతిష్యం అంటాం. సో నేను అందుకని ప్రతి సోమవారం నాది ఒక క్లాసు పెడతాను. ఆ, ఉచితమైన క్లాసు, జ్యోతిష్యం క్లాసు. మీరు నా దగ్గర నేర్చండి, వేదిక జ్యోతిష్యం, కృష్ణమూర్తి పద్ధతులు నేర్చుకున్న తర్వాత సొసైటీనికి మనం సేవ చేయాలి. వాళ్ళకి చెప్పాలి, ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ భుజం తట్టి ప్రోత్సహించాలి, ముందుకు నడవండి, వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సృష్టి కార్యాన్ని ఆపటానికి మీకు అధికారం లేదు. ఉమ్, జ్యోతి అంటే దారి చూపించేదే గాని, జ్యోతిష్యం అంటే దారి చూపించేది, వెలుగునిచ్చేది. అంతేగాని జ్యోతిష్యం మనిషి జీవితంలో అంధకారం నింపరు. ఎందుకంటే మనిషి వివాహం అంటే, మనిషి ఉమ్, జీవితంలో రెండే చేస్తాడు: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అతను యోగించాలి లేదా భోగించాలి. ఉమ్, యోగిలాగా వెళ్ళాలి, ఎక్కడ హిమాలయాల్లో తిరగాలి. భోగించాలంటే వివాహం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇదే మనిషి జీవితం, ఇంతకన్నా మనిషి జీవితం లేదు. అవును. ఈ వివాహ బంధం అనే ఈ పవిత్ర కార్యాన్ని మేము జ్యోతిష్యం పెట్టేసి తల్లిదండ్రులు మేము ఆపుతామండి, మాకు తెలుసండి, మా పైనే జ్యోతిష్యం, పైన ఏం జ్యోతిష్యం చూస్తారు? ఎలిక పిల్లి పాము ముంగిసలు పై జ్యోతిష్యాల, నక్షత్రాలు కలవటం లేదా? రాసులు కలవటం లేదు. ఎన్ని రాసులు నక్షత్రాలు కలిసిన తర్వాత పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడి ఉన్నాయి? అవును కదా. ఉమ్, ఒక్క జీవితంలో నేను ఆర్మీలో 30 సంవత్సరాలు చేశాను. ఆర్మీకి వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోతారు అనుకుంటే నేను కూడా ఆర్మీకి వెళ్ళకుండా ఉంటే సరిపోయేది కదా.
బస్సు ఎక్కితే అయ్యో బస్సు ఎక్కితే అందరు చచ్చిపోతారు అంటే బస్సు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది, ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ప్లేన్ ఎక్కకుండా ఉంటారా? దేవుడి దగ్గర రష్ జరిగింది, అక్కడ గుద్దులాట జరిగింది, అక్కడ 10 మంది చచ్చిపోయారంటే దైవ దర్శనం చేయకుండా ఉన్నారా? అవును కదా. సో మనిషి, నేను మిమ్మల్ని కోరేది అంటే సమాజంలో విఘ్నులు మీరందరూ చాలా తెలివిగలవారు. నేనేదో దేశం కోసం 30 సంవత్సరాలు పనిచేసి వచ్చాను, సార్. నాకు తెలియదు అనుకోండి, వదిలేద్దాం, నన్ను ఒక ఒక రకంగా వదిలేసేయండి. మీరు చదువుకున్నారు, సొసైటీలో ఉన్నారు, నేను సమాజానికి 30 సంవత్సరాలు దూరంగా ఉన్నారు, మీరు సమాజంలో బతికారు, సమాజంలో సమస్యలు మీకు తెలుసు. కాబట్టి పెద్ద మనసుతోటి అందరూ కూడా ఏకం అవ్వండి. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మత, మానసిక రుగ్మత, దీని నుంచి బయటికి రావాలి. వివాహాలని సమయానికి ముందుకు తీసుకెళ్ళాలి. అందులో మళ్ళీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, సరే 75% జ్యోతిష్యం మీద వివాహాలు పోతున్నాయి అంటే 25% మ్యాచ్లు అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఏం అడుగుతారు? అందరు సాఫ్ట్వేర్లో కావాలండి, మాకు మాకు బ్యాంక్ వాళ్ళు వద్దండి, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దండి, సాఫ్ట్వేర్లో కూడా మాకు ₹1,00,000 పైన ఉద్యోగాలు కావాలండి, 25,000 చేసే ఉద్యోగాలు అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగమే కాదండి, వెనక కోట్ల కోట్ల ఆస్తులు ఉండాలండి. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఎవరి స్టేటస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఒక్క అమ్మాయి ఇద్దరేనే, ఒక్క అమ్మాయేనండి, వెనక అన్నదమ్ములు లేరండి, ఇద్దరు ఆడపిల్లలు లేరండి, ఇంకెవరు లేరు అక్కడ, నాన్న వాళ్ళ ఇంట్లో నాన్న లేడండి. సార్, చెప్పండి సార్. మీతో మళ్ళీ ఫ్రీగా మాట్లాడతాను. మాట్లాడండి సార్, సపరేట్గా మాట్లాడండి. లోకల్ ఎక్కడ సార్, ఒంగోలేనా పక్కన విలేజా? సార్ ఒంగోలు పక్కన సర్వేరెడ్డిపాలెం, హైవే నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. నా నంబర్ ఒంగోలు 911039. కొద్దిగా టచ్ ఉంది సార్ నాకు. ఈ నెంబరే కదా మీరు ఇప్పుడు ఆ, డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇదే మీకు అదే ఇదే నెంబర్. నంబర్ సార్, 9110398650. మన సంస్థలో మనం లక్ష్మీనారాయణ నేను కృష్ణ. ఒకసారి వీలు చూస్తాను, మిమ్మల్ని కలుస్తారు. ఆల్రెడీ నాకు టచ్ ఉంది ఒంగోలు. మా చిన్నాన్న వాళ్ళు ఉన్నారు ఆహా, రామ్నగర్ 4th లైన్ లో. ఓకే సార్. వచ్చేవాడిని. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని వేరే పర్సనల్ కూడా కలవాల్సింది కాబట్టి కలవండి సార్, నేను మళ్ళీ కలవండి. మీతో మాట్లాడతాను సార్. కలవండి సార్. మనకి మనకి ప్రజెంట్ నేను వేరే వర్క్ మీద హైదరాబాద్ వచ్చినాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. కాకపోతే జాయిన్ అవుతానే కొంచెం మీతో మాట్లాడదామని నేను దాన్ని యాడ్ చేశాను. ప్రతి సండే ఉంటుంది సార్ మీటింగ్ 10 గంటలకి. ఓకే ఓకే సార్, తప్పకుండా ఇంకోసారి కలుస్తాము. మామూలు టైంలో కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను, మీరు ఫ్రీగా ఉంటే కలుద్దాం. షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సో జై మచ్. హింద్ థ్యాంక్ సార్, యూ. జై హింద్ సార్, జై హింద్ సార్. ఓకే సార్, జై హింద్. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పండి, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? వివాహ సమస్యలు సమాధానాలు మన పుల్లారావు గారు చెప్తారు. పుల్లారావు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. జై హింద్ సార్, జై హింద్. చెప్పండి సార్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఆ, అంటే మీరు ఇందాక చెప్పినట్టు జ్యోతిష్యాలు అవి ఎక్కువగా చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. ఆ, ఫస్ట్ అంటే అది మీరు ఇందాక చెప్పారు, ఎక్కువ శాతం అది చదువుకున్న వాళ్ళే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ, అదొకటను ఇంకా నేను ఇంకోటి అట్లా చెప్పాల్సింది ఏంటంటే మన గ్రూప్ గురించి చెప్పాలి సార్. చెప్పండి సార్, చెప్పండి. గ్రూప్ లో ఏంటంటే మనము అంటే పీడిఎఫ్లుగా అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళందరూ ఒక పీడిఎఫ్ లో పెట్టేస్తే అదే చూసుకుంటారు కదా. ఆ, ఏదైనా గవర్నమెంట్ జాబ్ వాళ్ళందరూ ఒక పీడిఎఫ్ లో పెడితే ఆ పీడిఎఫ్ చూసుకుంటారు కదా. అట్లా ఆ, మెయిల్స్ కి ఫీమేల్స్ కి అన్ని ఒక గ్రూప్ ఒక పీడిఎఫ్ లో చేసి దాంట్లో మొత్తం ఒకసారి పెడితే ఇప్పుడు అంత ఇబ్బందిగా లేకుండా నాకు అదొక ఐడియా సార్. చెప్పండి. పీడిఎఫ్ గా అందరినీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళందరూ ఒక పీడిఎఫ్ లో ఉంటే ఉమ్. వాళ్ళు చూసుకోవడానికి బాగుండిద్దని, ఈజీగా ఉండిద్దని నాకు. వాళ్ళు చూసుకుంటారు, పెళ్లి చేయరు, వాళ్ళు అందరు తిరుగుతూ ఉంటారు. మన దగ్గరికి వస్తే మనం కొంచెం వాళ్ళని స్క్రూ టైట్ చేసేసి పెళ్లిళ్ళకి ముందుకు నెట్టచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అంటే అన్ని ప్రొఫైల్స్ ఒక దాంట్లోనే వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన అందరూ ఒక పీడిఎఫ్ ఫామ్ లో, అంటే ఒక దాంట్లో మీరు ఒకటి పంపించేస్తే దాంట్లో అందరూ పీడిఎఫ్ లో ఉంటారు కదా. గవర్నమెంట్ వాళ్ళందరూ ఒక దాంట్లో ఉంటారు, అవన్నీ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఒకడు. అవన్నీ కాపీ కొట్టి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మీకు చెప్పేది నేను ఈ మాధ్యమంలో నేను చెప్పాలనుకుంటున్నాను, బాగా వినండి. ఇక్కడ అంతా సొసైటీ అంతా బిజినెస్ మైండ్ లో నడుస్తూ ఉంది. ఓకే. విద్య వ్యాపారం అయిపోయింది. మనం ఇచ్చిన వాళ్ళ వరకే ఇస్తాం కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి సార్. ఈరోజు వైద్యం బిజినెస్ అయిపోయింది. తాగే మంచినీరు బిజినెస్ చేశారు కార్పొరేట్ కంపెనీలు. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం, 140 కోట్ల జనాభా ఉంది భారతదేశంలో. సో దీంట్లో కానీ కార్పొరేట్ కంపెనీలు దూరాయంటే, అంటే నీరు అనేది ఒక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. పంచభూతాల్లో నీరుని ఈరోజు మనము ఫిల్టర్ చేసి వాటర్ తాగాల్సిన స్థితిని మన సామాన్య మానవుడి మైండ్లో ఎక్కిచ్చేసారు. ఒకప్పుడు చెరువుల్లో బావుల్లో తాగిన నీరు మనం ఈరోజు ఆర్ఓలో కెమికల్స్ కలిపేసి వాటర్ ఎలా శుద్ధి చేస్తారు? డైరెక్ట్గా శుద్ధి అవుద్దా? అందులో ఏం కలపకుండానే శుద్ధి అవుతుందా?
సో మనిషి ఏంటంటే దేన్ని వదలడు, ప్రతి ఒక్కడు ఇంకా దొరికిందంటే ఆకాశాల్లో కూడా ఆకాశాన్ని ఆక్రమించుకోవాలి, చంద్రుడి మీదకి వెళ్ళిపోవాలి, అక్కడ ఆక్రమించాలి, ఆ పంచభూతాలని శాసించాలి, నీరుని పీల్చే గాలిని అమ్మలేడు, ఎందుకంటే దాన్ని కానీ పొల్యూట్ చేయగలడు అతను. అతని ఇష్టం వచ్చినట్టు పొల్యూట్ చేయగలడు, నీరుని పొల్యూట్ చేయగలడు, పంచభూతాల్లో అన్నీ చేయగలడు. మరి వాళ్ళు గాలిని శాసిస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీలు పెట్టేస్తున్నారు, ఎక్కడ పెడితే అక్కడ ఆ పొల్యూషన్ పెంచేస్తున్నారు, అంటే వాళ్ళు శాసిస్తున్నట్టే కదా. నాకు డబ్బు ఉందని నా ఇష్టం వచ్చినట్టు నేను కెమికల్ ఫ్యాక్టరీలు, పబ్లిక్ ఆవాసాల్లో కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలి? కెమికల్ ఫ్యాక్టరీలు పబ్లిక్ ఉండే ప్లేసుల్లో ఉండకూడదు కదా. అతను మరి ఇంకా గాలిని కూడా శాసిస్తున్నట్టే కదా, పొల్యూట్ చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఢిల్లీలో మాక్సిమం పొల్యూషన్ అయిపోయింది సార్, ఢిల్లీ బాగా. మనం ఏం ఢిల్లీలో చేయలేము. మన వాయు కాలుష్యం అని హెడ్లైన్స్ చేస్తా ఉంటారు, రోజు టెస్ట్ చేస్తా ఉంటారు. అంటే ఒక నేనే రోజు ఎక్కువ ఉంటాం ఢిల్లీలో. నేనేం చెప్తాను అంటే, జీవితంలో మనం ఒక 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 పావు అంటే ఒక పప్పెట్ అన్నమాట. పప్పెట్ అంటే జీవితం మనం అటు పోతుంది ఇటు పోతుంది, సామాన్య మానవుడు గాలికి గాలిపటంలాగా ఎగురుతూ ఉంటాడు. అతను ఏం చేయలేడు, బాధపడటం తప్పించి. కాబట్టి సృష్టిలో కాలం అనే ఈ రథచక్రాల కింద మనలాంటి ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు. యుగాలు మారుతూ ఉంటాయి, యుగ పరివర్తన జరుగుతుంటది, కాల పరివర్తన జరుగుతూ ఉంటది. ఇందులో మన 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 మీరు నేను అందరం కూడా ఈ కాల గతిలో కలిసిపోయే వాళ్ళమే. కాకపోతే బాధపడాల్సింది, ఆలోచించాల్సింది, ఏదన్నా చేయగలిగితే నేను చేస్తున్నాను, మీకు చెప్పాను, నేను నా సంస్థ పెట్టాను, నేను 30 years దేశం కోసం చేశాను, నేను ఎందుకు ఖాళీగా ఉండాలి? నేను ఎంతో నేర్చుకున్నాను ఆర్మీలో, నేను ఒక టెక్నికల్ ఇంజనీర్ని, నేను కమ్యూనికేషన్ చదివాను, పవర్ సిస్టమ్స్ చదివాను, కంప్యూటర్స్ చదివాను, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చదివాను, ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. ఇదంతా నేను నాతో పాటే తీసుకెళ్ళి బూడిద చేస్తారు, అంతే కదా. సో దీన్ని ఇక్కడ ఇవ్వాలి అని ఒక సంస్థ పెట్టాను, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్. ఆ సంస్థ కింద వారానికి 3 రోజులు కోడింగ్ క్లాసులు అని పెడుతున్నాను. ఇందులో మళ్ళీ యాదవ పరిచయ వేదిక అని పెట్టాను. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈరోజు వివాహాల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. అందులో హిందువుల్లోనే యాదవ, రెడ్డి, కమ్మ, బలిజ, నాయుడు, బ్రాహ్మణ, వైశ్య, గౌడ వీళ్ళందరూ జ్యోతిష్యాలు పట్టుకొని, ఎవరు జ్యోతిష్యం లేదు చెప్పమనండి. మేము జ్యోతిష్యం చూడలేదు, ఈయన చెప్పిన ఈ అన్ని కమ్యూనిటీస్లో అందరూ జ్యోతిష్యం చుట్టే తిరుగుతూ ఉన్నారు. సరే చదువుకున్నారు, మంచి లెక్చరర్స్, ప్రొఫెసర్స్, లిటరేట్స్, ఎనీ డైరెక్టర్స్, ఏదో సైంటిస్టులు అంటే వాళ్ళు జ్యోతిష్యం అంటారు. ఎక్కడ ముందుకెళ్తుంది అంటే, నాలాంటి వాడు ఏదన్నా చెప్పాడు అంటే అది సరే. ఒక సోమవారం క్లాస్ పెడుతున్నాం, రండి, మీరు జ్యోతిష్యం అనేది ఏందో మీరు తెలుసుకోండి సబ్జెక్ట్ పరంగా. ఖాళీగా రిటైర్ అయి ఉన్నారు, ఖాళీ కూర్చో ఉన్నారు అంటే అట్లా వచ్చేసి ఆ జ్యోతిష్యం ఏదో నేర్చి నా దగ్గర, ఇప్పుడు మీరందరూ కలిస్తే మనం అందరం కలిసి ఆ సబ్జెక్టుని, నేను చెప్పే సబ్జెక్టు, ఇప్పుడు సృష్టిలో జ్ఞానం అనేది తల్లి మనకి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది నేర్చుకోమంటది, నేర్చుకోకుండా ఏది రాదు. నేర్చుకో తల్లి అంటే జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, ఎంత నేర్చుకోగలవో నీకంత మనకి వస్తుంది. అది మన టయాన్ని బట్టి, మనం ఇచ్చే ఫోకస్ని బట్టి, మనం ఇచ్చే కాన్సన్ట్రేషన్ బట్టి, మీ శ్రద్ధ భక్తుల మీద సబ్జెక్ట్ ఉంటుంది. నేర్చి సమాజానికి మంచి చేయండి. ఏదైతే సమాజంలో ఒక మానసిక రుగ్మత బట్టి భయపడిపోతా ఉన్నారో వాళ్ళకి మీరు సబ్జెక్ట్, ఇప్పుడు నేను ఒక్కడనే ఫైట్ చేస్తున్నాను జ్యోతిష్యంకి అగెనిస్ట్గా. నేను ఒక సంస్థ పెట్టాను, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయం అని. నేను చెప్తున్నాను, ఇది ఇది నేను సపరేట్గా నేనేం చదవలేదు, నేను కూడా గ్రంథాలు చదివాను. బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు రాసిన సర్వార్థ చంద్రిక నేను చదువుతున్నాను. ఆ? ఇంకా గ్రంథాలు ఉన్నాయి, నారాయణ జాతకీయం అని ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో చదువుతూ ఉంటే నాకు తెలిసింది వేదిక జ్యోతిష్యంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి పద్ధతులని తమిళనాడుకి చెందిన ఆయన చెప్పున్నాడు, వేదిక జ్యోతిష్యంలో చాలా సమస్యలు ఉన్నాయండి. అలా మనం ఒక రాశి చక్రంలో ఒక రాశిని పట్టుకోకూడదు. ఆ రాశి వల్ల ఆ రాశి ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పాడు ఆయన. అవన్నీ పట్టించుకోరు. వీళ్ళేదో జ్యోతిష్యం అని అంటే, సరే ఆ జ్యోతిష్యం ఏందో దాని విలువ ఏందో తెలుసుకుందాం అని మీరు రండి నేర్చుకోండి అంటే సోమవారం క్లాస్ పెట్టాను మొన్న, ఒకరిద్దరు వచ్చారు.
అట్లా మీరు ప్రతి సోమవారం రండి, జ్యోతిష్యం క్లాస్ నేర్చుకోండి, సమాజానికి మంచి చేయండి. మీలో కూడా మీలో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీరు ఏ రకమైన మానసిక ఆందోళనలో ఉన్నారో దాని అర్థం తెలుసుకోండి. ఏ జ్యోతిష్యం అయితే మిమ్మల్ని భయపెడుతుందో దాని లోతుల్లోకి వెళ్ళండి. జీవితం ఏం చెప్తుందంటే దేని గురించి అయితే మనం భయపడతామో దాన్నే మనం హ్యాండిల్ చేయాలి. మనిషికి మానసిక టెన్షన్ ఉంది అంటే మానసిక టెన్షన్ ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా జయించాలి అనే పాయింట్ మీదే అతను ఫైట్ చేయాలి. అంటే తనలో ఉన్నటువంటి ప్లస్లు ఓకే, గుడ్స్ ఓకే, బ్యాడ్ ఏముంది, బ్యాడ్ మీదే ఫైట్ చేయాలి. నేను ఊరక నాకు నిద్ర వస్తుందంటే నిద్రను జయించాలి, ఎక్కువ ఆకలి అవుతుందంటే ఆకలిని జయించాలి. అంటే అది నెగిటివ్, నా బాడీలో ఏది నెగిటివ్ ఉంది, మానసిక ఆందోళన ఉంది, మానసిక ఆందోళన మీద నేను ఫైట్ చేయాలి. ఇట్లా మనిషి ఏంటంటే ఎదగాలి, అంతేగాని పతనం అయిపోకూడదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సొసైటీలో ముందుకు రావాలి. పీపీ గారు, మీరు పుల్లారావు సార్, మీరు లెక్చరర్, మీరు తప్పనిసరిగా క్లాసులు అటెండ్ చేయండి. ఆ జ్యోతిష్యాన్ని ఓకే రేపు సమాజానికి నేర్పించండి. మీరు విజయవాడ, మీరు గుంటూరులో కదా మీరు ఉండేది? ఉంటుంది సార్. గుంటూరులో మీరు నా దగ్గర జ్యోతిష్యం క్లాస్ ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే నా ఆన్లైన్లో వీడియో క్లాసులు ఉన్నాయి జ్యోతిష్యం మీద, 170 వీడియోస్ ఏదో ఉన్నాయి. జ్యోతిష్య యూట్యూబ్లో జ్యోతిష్యం అని ఉంటుంది, ఒక ప్లేలిస్ట్లో. దాంట్లోకి వెళ్ళండి, నేను ఎంత కష్టపడ్డాను ఆ నేర్చుకోవడానికి, నేను ఎంత టైం ఇచ్చాను, నేను దాంట్లో అనలైజ్ చేసి లోతుగా వెళ్ళి అందులో ఉన్న ఏంటి ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుతున్నాము అంటే అక్కడ ఏదో కొంత గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. సో దాంట్లో నేనేం అబ్జర్వ్ చేశాను, నా అబ్జర్వేషన్స్ ఏంటి, ఇవన్నీ నేను వీడియోలో చెప్పున్నాను నేను. సో మీరు ఏంటంటే ఇట్లా ఎవరో ఒకరు ఆ, ఒక ఏరియా నుంచి వచ్చారు, గుంటూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, సమయం అంటే ఇవ్వాలి. సమయం ఎందుకు ఇవ్వాలి అంటే అంత జీవితంలో 24/7 నా కోసం నా కోసం అంటే స్వార్థం. కొంత సమయం మనం వేరే వాళ్ళ కోసం ఇవ్వాల్సిన అవసరం ఎవరు చేయగలరు అంటే సృష్టిలో రకరకాల మనుషులు ఉంటారు. ఒకరు దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కుటుంబం కోసమే బతికే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వార్థం నా కోసమే నేను బతుకుతాను, నేనే నేనే సర్వం సహా నేనే అనే వాళ్ళు ఉంటారు. సరే అందరం నేను ఎవరి ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి దగ్గర సమయం ఇవ్వగలరో, ఇప్పుడు నాలాగా నేను సమాజ సేవ అంటే అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతలో నేను 30 ఇయర్స్ దేశం కోసం కేటాయించాను. ఒక 22 సంవత్సరాలు యాజ్ ఏ స్టూడెంట్, 23 సంవత్సరాలు స్టూడెంట్ లైఫ్ చేశాను. ఆ తర్వాత 30 సంవత్సరాలు దేశం కోసం చేశాను. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను నా సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో ఒక కోడింగ్ క్లాసెస్, పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ ఏవైతే హైదరాబాద్ వెళ్ళి క్యూ స్పైడర్, నరేష్, రత్నం ఇక్కడక్కడ నేర్చుకొని 40,000, కొన్ని దగ్గర 30,000 అలా ఇచ్చి నేర్చుకుంటున్నారు. అది నేను ఉచితంగా ఆన్లైన్లో ప్రతి వారం 3 రోజులు క్లాసులు కండక్ట్ చేయగలుగుతున్నాను. ఆ, ఆ, తర్వాత పరిచయ వేదిక పెట్టి మన యదువంశ సోదరి మనులకి వివాహాల్లో, సార్ ఎవరన్నా మాట్లాడాలంటే మైక్ మ్యూట్ చేయండి. ఓకే సార్ సార్. మైక్ మ్యూట్ చేసి మాట్లాడుకోండి, మీ పర్సనల్ ఏదన్నా మా తర్వాత మీరు వినాలన్నప్పుడు. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి యాదవ పరిచయ వేదిక పెట్టాను. దీనివల్ల ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ఈ వివాహాలు అనేవి చాలా డిలే అవుతా ఉన్నాయి. ఇది ఒక బిజినెస్గా వెళ్తా ఉంది. కొంతమంది లక్షల్లో వాళ్ళని తల్లిదండ్రులను డీల్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సబబు? లక్షల రూపాయలు వివాహాలకి కమిషన్లు అడగటం, 1%, 1.5%. మీరు వివాహం చేయడానికి చెయ్యండి, నేను కాదంటం లేదు. కానీ వాళ్ళు ఇచ్చింది తీసుకోండి, డిమాండ్గా ఉండకూడదు. మీరు ఇంత ఇస్తేనే నేను మీకు వివాహం చూస్తాను అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే సృష్టిలో మనిషి బ్రతకాలి, ఏదో ఒక కళ తనకు రావాలి. ఒక వివాహమో, ఒక మెకానిక్కో, ఒక ఫ్రూట్ షాపో, ఒక ఫ్లవర్ షాపో, ఒక వెజిటబుల్ షాపో, బట్టల షాపో, ఏదో ఒకటి చెప్పి మనిషి ఒక కళ అనేది ఉంటుంది. కాకపోతే ఆ కళని ఎంత న్యాయంగా చేస్తున్నాను, ఎంత ధర్మంగా వెళ్తున్నాను అన్నదే సమస్య. దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళాలి. నేను ఎవరిని తప్పు పట్టలేదు, మీరు వివాహాలు చేయండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి సంతోషంగా, అంతేగాని లక్షలు డిమాండ్ చేయమాకండి, తప్పు అవుతుంది ఇది. జ్యోతిష్యం అయినా ఒక వివాహాలకి మ్యాచ్ మేకర్స్ అంటారు, మ్యాచ్ ఫిక్స్ చేసేవాళ్ళు. పాతకాలంలో పెళ్ళిళ్ళ పేరేలు అంటాం మనం. నేను కాదన్ను, నన్ను ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. అయ్యో మీరు వాసు యాదవ్ గారు మీరు ఇట్లా డబ్బులు తీసుకోవద్దు అంటున్నా, మీరు తీసుకోవద్దని నేను అంటం లేదు. వాళ్ళు ఇచ్చింది తీసుకోండి, వాళ్ళు 20,000 ఇస్తే పెళ్లి చేసిన తర్వాత 20,000 తీసుకోండి సంతోషంగా, నేను కాదంటన్నా.
ఆయన ఇస్తా ఉంటే సంతోషంగా మీకు తాంబూలాలు 20,000 అయ్యా ఈ పెళ్లి చేసావు నువ్వు మంచి మ్యాచ్ తెచ్చావు కానీ డిమాండ్ చేయి మాకు లక్ష ఇస్తేనే మీకు పెళ్లి చేస్తాను. మనకేంది మన గోశాల అంటాం గోశాలకు ఒక 5,000 డొనేట్ చేయండి అన్నాం. మీకు అందరికీ వీడియోలు ఉన్నాయి 230 గోవులు ఉన్నాయి. యదువంశం అంటే గో సంపద, యదువంశం అంటేనే గోవుల మీద బతికిన గోమాతల మీద బతికిన యదువంశము. ఆ? గోమాతల్లో సర్వదేవతలు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. లలితా సహస్రనామ స్తోత్రాల్లో అమ్మని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని అమ్మని 121 స్తోత్రంలో గోమాత అని కూడా సంబోధించారు సహస్రనామ స్తోత్రాల్లో. సో గోశాల అనేది ఒక గోశాలకి మీరు డొనేట్ చేయమండి అని అడుగుతున్నాను నేను. అది కూడా మేము డొనేట్ చేయమండి మా పేదలం అంటే నా కార్డు పెడతా ఉంటాను మన గ్రూపుల్లో మీ పేద కుటుంబాలని చెప్పండి మీకు వివాహాలు ఉచితంగా నేను చూస్తాను. అంతేగాని నేను గోశాలకి డబ్బులు అడిగాను బలవంతం చేశాను ఏం ఉండదు ఇక్కడ. మీరు గోశాలకు సహాయం చేయగలిగితే చేయండి లేదంటే నేను చెయ్యనని అది చెప్పరు అట్లా డైరెక్ట్గా చెప్పాలి నాకు సార్ నేను గోశాలకు చేయను నాకు మ్యాచ్ చూడండి అంటే చూద్దాంలేండి చేద్దాంలేండి. మనకి మ్యాచ్ కుదిరితే చేద్దామండి. మ్యాచ్ కుదిరితే చేసేది ఏంది మీరు కుదిరేది ఎప్పుడు 45 మ్యాచ్లు తీసుకున్న మీరు ఒక పెళ్లి సెటిల్ చేసుకోలేకపోతున్నారు అంటే నేను ఇంక ఎన్ని ఇస్తా కూర్చునేది. అది చూడండి మీరు నా సంస్థలో రికార్డు ఒక ఆమె నా దగ్గర 43 మ్యాచ్లు తీసుకొని ఆ మ్యాచ్ సెటిల్ చేయకుండా ఇంకా నాకు ఇవ్వండి అంటే 3 సార్లు నేను గోశాలకు డొనేట్ చేయమ్మా అంటే ఆమె చేయడానికి ఇష్టం లేదు ఆమెకి. ఇక నేను ఆపేయాలి కదా ఆటోమేటిక్ ఇవ్వను ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ ఉంటుంది లిమిట్ దాటి మనం చేయలేము. ఎందుకంటే మీ సైకాలజీ మీ ఆలోచన విధానం బాగలేనప్పుడు మీరు నా దగ్గర నన్ను డిస్టర్బ్ చేస్తారు రోజు ఫోన్ చేసేసి మ్యాచ్ తీసుకోవడమే కానీ మ్యాచ్ సెటిల్ చేసిన 45 మ్యాచ్లు తీసుకున్నాక మీ మ్యాచ్ సెటిల్ కాకపోవడం ఏంటి అసలు సమస్య ఎక్కడ ఉంది అసలు. 25 మ్యాచ్లు తీసుకున్నాక మ్యాచ్ ఎందుకు సెటిల్ కాదు చెప్పాలి కదా నాకు అనలైజ్ చేయాలి కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రతి లెక్క లేకుండా ఎలా ఉంటుంది. 25 మ్యాచ్లు నా దగ్గర తీసుకున్నప్పుడు నాకు అడిగే అధికారం ఉంటుంది మా చెప్పు ఏం జరుగుతుంది అనేది. ఏం చేస్తున్నావు 25 మ్యాచ్లు తీసుకొని ఒక బుక్ మెయింటైన్ చేయమ్మా ఆ బుక్లో రాయి పలానా నంబరు పలానా పేరు పలానా ఊరు ఇదిగో అమ్మాయి ఉంది అబ్బాయి ఉంది నేను కాంటాక్ట్ చేశాను అతను ప్రొఫైల్ పెట్టించుకున్నాడు రెస్పాండ్ అయ్యాడా లేదా తర్వాత నీ యాక్షన్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేశాడా నాట్ లిఫ్టెడా లిఫ్ట్ చేసిన తర్వాత అతనేమంటున్నాడు ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉండాలి. నంబర్లు వేయండి ఏం చేస్తారు నంబర్లు మ్యాచ్ సెటిల్ చేస్తారా మీ దగ్గర ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ ఆలోచన విధానం ఎలా మీకేం కావాలి. అమ్మాయి నచ్చాడు అబ్బాయిని మీరెవరు ఆపటానికి. నాకు నచ్చినట్టు లేదండి అమ్మాయి నాకు నచ్చినట్టు లేదండి మీకు నచ్చేది ఏంది అంటే అమ్మాయితో కలిసి ఉండేది అబ్బాయా మీరా. మీరు జస్ట్ తల్లిదండ్రులు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజు కాదు అంతా మీ ఇష్టం వచ్చినట్టు జరగడానికి. ప్రకాష్ రాజ్ బొమ్మరిల్లో రే ఇలాగే గేమ్ ఆడాలి ఇదిగో ఈ క్యారమ్ ఇలా కొట్టు ఈ కాయిన్ ఇలా కొట్టు ఈ షర్ట్ ఇలాగే వేసుకోవాలి ఇలాగే కూర్చోవాలి అని తల్లిదండ్రులు ఒక చెప్పాలి ఓకే. అంతేగాని వాళ్ళ జీవితంలో మీరు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నచ్చారు బాగుంది అమ్మాయి నాకు నచ్చింది ఈ అమ్మాయితో నేను ప్రయాణం చేయగలను ఈ ఈ అబ్బాయితో నేను జీవితాంతం ఉండగలను మాకిద్దరికి కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్ది మేము హ్యాపీగా బతకగలం అంటే అమ్మాయి బాగలేదురా అని మీరు మళ్ళీ దాంట్లో వేలు పెట్టడం దేనికి. అది వాస్తవం చెప్పండి మాకు కట్నాలు కావాలి అందుకని మీరు దాంట్లో వేలు పెడుతున్నారని చెప్పండి నిజాయితీగా ఒప్పుకోండి. మా అబ్బాయి నచ్చాడండి కానీ మధ్యలో ఎందుకు నేను ఒప్పుకోవటం లేదంటే వాళ్ళకి పెద్ద ఆస్తులు లేవండి ఇవ్వలేరండి అని మీరు నిజాయితీగా చెప్పండి వాస్తవం. జీవితంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే వివాహాల్లో ఒక పిల్లలు ఒక అమ్మాయిని ఇది అరేంజ్డ్ మ్యారేజే కదా మీరు తీసుకెళ్తున్నారు. అమ్మాయి నచ్చాడు అబ్బాయి లేకపోతే అబ్బాయిని నచ్చింది మధ్యలో తల్లిదండ్రులు దూరేసి లేదండి మాకు నచ్చినట్టు లేదు అబ్బాయి నాకు నచ్చినట్టు లేదు మీకేం కావాలి. మీ పెళ్ళిళ్ళు లేదో మీరు చేసేసుకున్నారు కదా మీ వయసులో ఇప్పుడు ఎందుకు వాళ్ళ మధ్యలో మీరు మళ్ళీ వాళ్ళు నచ్చిన తర్వాత అందులో నచ్చుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి నచ్చిన తర్వాత తర్వాత బిజినెస్గా వ్యాపారంగా మాకు కట్నాలు కావాలండి అంటే అప్పటిదాకా అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నారు నచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వలేరు అన్నప్పుడు వ్యాపారం మళ్ళీ బిజినెస్ జరుగుద్ది అక్కడ. మాకు అంత కావాలండి మాకు ఎంత కావాలండి అది ముందే తెలుసుకోండి ఎంత ఇస్తారనేది అక్కడ ఇల్లుకి దర్శనం ఆ ఇంటికి వెళ్ళే ముందుగా మీరు అన్నీ తెలుసుకోండి వాళ్ళు ఎంత ఇస్తారనేది. మీకు కోట్లు కావాలి అనుకున్నప్పుడు ముందుగానే అన్నీ తెలుసుకొని వాళ్ళు ఇవ్వగలరా లేదా అన్నది తెలుసుకొని అప్పుడు వెళ్ళండి. అంతేగాని అన్ని అమ్మాయి అబ్బాయి కుదిరేరు నచ్చుకున్నారు బాగుంది అన్న తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇవ్వలేరు అంటే అయ్యో ఇంక మ్యాచ్ వదిలేసుకోవటం అది మానవత్వమా చెప్పండి నేను అడుగుతున్నాను.
ఇది రికార్డ్ అవుతుంది, నేను యూట్యూబ్లో నేను చెప్తాను, నేను పెడతాను. మనకి చెల్లెళ్ళు ఉంటారు, అక్కళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం, నేను కాదన్న దాన్ని. దాంట్లో మీరు ఈ వ్యాపారం ఎట్లా జరుగుద్ది? డబ్బులు కావాలి, మాకు ఎక్కువ డబ్బులు ఇస్తేనే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పెళ్లి ఖర్చులకు 25 లక్షలుగా. నా దగ్గర కేసులు ఉన్నాయి, ఎంతోమంది 25 లక్షలు ఇస్తే పెళ్లి ఖర్చులకు ఇస్తే చేసుకుంటారంట. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేదు అని చెప్పేసి వివాహాలు వదిలిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను మొన్న ఆయనతో మాట్లాడి కూడా చెప్పాను, మా దగ్గర కోట్లు ఉంటాయి అన్నారు కదా సార్, ఏం చేసుకుంటారు మీకు ఆ కోట్లు? వాళ్ళు పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇస్తుంటే ఇది చాలదని పెళ్లి వదిలేసుకున్నారు. 2 సార్లు వచ్చాడు ఆయన నా దగ్గరికి, మళ్ళీ ఎక్కడో తిరిగి మళ్ళీ వచ్చాడు, ఆ మ్యాచ్ సెటిల్ చేయండి అని. పెళ్లి ఖర్చులకి డబ్బులు సరిపోదంట. మళ్ళీ నాకు ఇంత కోట్లు ఉన్నాయి సార్, 15 కోట్లు ఉన్నాయి నాకు. ఏం చేసుకుంటారు 15 కోట్లు? పెళ్లి ఖర్చులకి వాళ్ళు ఇచ్చేది ఏంది? ఏదో ఇచ్చారు, ఒకటి ఎంతో కొంత ఇచ్చారు, దాంట్లో అడ్జస్ట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న డబ్బులు ఏం చేస్తారు అవి? సో నేను సమాజాన్ని కోరేది ఒకటే, వివాహం అనేది ఒక పవిత్ర బంధము. ఇందులో బిజినెస్ అనేది ఏ సైడ్ కూడా ఒక పెళ్ళిళ్ళు చేసే వాళ్ళైనా, మ్యాచ్ని సెటిల్ చేసే వాళ్ళైనా, ఇంత నాకు డిమాండ్ కావాలి, ఇంత లక్షలుగా ఇస్తే నా పెళ్ళిని మేము సెటిల్ చేస్తాము, వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, మీరు డబ్బులు ఇస్తేనే మేము మ్యాచ్ చెప్తాము, ఇవన్నీ కాదండి, అది తప్పు అవుతుంది. మీరు సమాజంలో చూడండి, ఎందుకంటే మనం చేసే కర్మలు మన ఎంట వస్తూ ఉంటాయి. మనం మంచి చేయాలి, మంచి చేస్తే సమాజంలో మంచి, ఒక చెట్టు వేసాము పచ్చగా ఉంటుంది, 10 చెట్లు అవుతాయి. సమాజానికి మంచి చేయటం అంటే అది ఏ రకంగానే వెళ్ళొచ్చు. మీరు ఒక విద్యా వ్యవస్థలో చేయొచ్చు, ఒక ఆరోగ్య వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో చేయొచ్చు, వివాహం అనే ఈ పవిత్ర బంధంలో చేయొచ్చు. ఒక ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవచ్చు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ గ్రామంలో ఎడ్యుకేట్ చేయొచ్చు, పిల్లల్ని చదివించవచ్చు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సూసైడ్లు చేసుకోవటం, సమాజాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని, తండ్రి భగవంతుడు అనే నువ్వు సృష్టిని నమ్మిన ఆయన మీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నేను ఆ బాధ్యతని నేను మొయ్యలేను, నా వల్ల కాదు అని వెళ్ళిపోతే మరి ఈ సృష్టిని మోసేది ఎవరు? అందరు నా పాటికి నేను వెళ్ళిపోతానంటే సృష్టిలో నిలబడేది ఎవరు? తండ్రి ఇచ్చిన టాస్క్ని నేను చెయ్యను అంటాం ఎంత అధర్మం. 25 సంవత్సరాల్లో జీవితాన్ని వదిలేయటం ఏంది? మీకున్న జ్ఞానాన్ని వాసు యాదవ్ 30 సంవత్సరాలు చేశాడు, సమాజం కోసం మీరు చేయండి. మీరు ఒక సమస్యను ఎత్తుకోండి, 20 సంవత్సరాల వయసులో మీరు ఎందుకు జీవితం వదులుకోవాలనుకుంటున్నారు? అంటే మీకు ఒక గమ్యం లేదు, ఒక దారి లేదు, ఒక లక్ష్యం లేదు. ఏ లక్ష్యం లేకుండా తిరిగి గాలిపటం లాగా తిరిగి, తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పి ఒక బైక్ ఇవ్వలేదనో, ఒక కారు కొని లేదు, లేదా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి, లేదు అంటే ఒక లవ్ ఫెయిల్ అయ్యింది, అదే అయింది, ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి ఇప్పుడు వద్దంటుంది, లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను లైఫ్ని ఎండ్ చేస్తాను అంటే, ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతల నుంచి తప్పించుకుంటే బాధ్యతలు మోసేది ఎవరు? సృష్టి ఎలా నడుచుద్ది? రేపు ఆయన దగ్గరికి వెళ్ళేసి నేను 20 సంవత్సరాల్లోనే నీ దగ్గరికి వచ్చేసానంటే ఆయన అడిగితే ఏం చెప్తారు సమాధానం? నేను రమ్మన్నానా, నీకు 100 సంవత్సరాలు జీవితం ఇచ్చాను అంటే నువ్వు 100 సంవత్సరాలు నీకు జీవితం లేకుండా ఫైట్ చేయలేకపోయావు సైనికుడు. ఆ రకంగా సైనికుడు కూడా యుద్ధం చేయి, నేను చేయనని వచ్చేస్తే దేశాన్ని కాపాడేది ఎవడు? జీవితం అనే ఈ రణరంగంలో సమస్యలు ఉంటాయి, సమాధానాల కోసం ఎత్తుక్కోమని నీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇచ్చాను, ఆలోచన ధోరణి ఇచ్చాను, విజ్ఞానం ఇచ్చాను. నువ్వు సమస్యకు సమాధానం ఎత్తుక్కోకుండా నేను నీ దగ్గర పరిగెత్తి వస్తాను, నేను కమిటెడ్ సూసైడ్ అని వచ్చేస్తే మరి నేను ఏం చేయాలి? నేను ఏ ఏ ఏ ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ రాశిగా పుట్టించాలి? ఏ జీవంలో పెట్టాలి నీ ప్రాణాన్ని? సో మనిషి అనేవాడు ఎప్పుడు కూడా, నేను ఒకటే కోరేది యువతకు, ఈ మాధ్యమంలో యువతకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు కరెక్ట్గా, ధర్మంగా, ఒక బాధ్యతగా సొసైటీలో, యువకులు ముఖ్యంగా సొసైటీలో బాధ్యతగా మెలగాలి. మీరు బైక్ వేసుకున్నారు, హెల్మెట్స్ ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. దేశంలో యువత అంటే వెన్నెముక, దేశానికి భవిష్యత్తు, ఈ దేశానికి వారధి సారథులు వాళ్ళే. మీరు కరెక్ట్గా వెళ్ళాలి. చదువు అంటే ఒక ఒక సంపద, విజ్ఞానం, అది విద్యార్థి, విద్యను అర్థిస్తున్నారు, దేవాలయం, విద్యాలయం, అక్కడికి వెళ్తున్నారు. మీరు టీచర్స్ని గౌరవించాలి, ప్రొఫెసర్స్ని గౌరవించాలి. ఆ సంస్థ విద్యా వ్యవస్థకి ఒక విలువ తీసుకురావాలి, విలువలతో కూడిన విద్య అక్కడ జరుగుతుంది. మీరు కాలేజీల్లో మాకు సరిగా చెప్పలేదండి, మీరేం చేస్తున్నారు? మీరు సినిమా చూస్తారా? 3 గంటల సినిమాలు, 3 గంటలు కోడింగ్ మీద ప్రాక్టీస్ చేయండి, 3 గంటలు ప్రాక్టీస్ చేయండి. వాసు యాదవ్ అడగండి, అతను 30 సంవత్సరాల్లో ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు నిద్రపోతారా లేదనేది. రాత్రి అంతా నిద్ర ఉండదు, అన్నం తిన్నామో లేదో మాకు తెలుసు. సో జీవితంలో పడిన కష్టాలు, మనిషి పడితేనే రాటు తేలుతాడు, సమస్య వస్తేనే సమాధానం ఉంటుంది, కష్టం వేస్తేనే జీవితం విలువ తెలుసుద్ది. అంతేగాని కష్టం వచ్చేసింది నేను పారిపోతాను, కష్టాల నుంచి జీవితాన్ని నుంచి పారిపోతాను అనుకోవటమే పెద్ద తప్పు.
యువత అనేది ఈ దేశానికి చాలా ముఖ్యము. మీ వల్లే దేశం ముందుకెళ్తుంది. మీరు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి నేను ఎవరినైనా సమాజం నుంచి కోరేది ఏంటంటే మనం కరెక్ట్గా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఉంటాయి, సమాధానాలు ఎత్తుక్కోవాలి. జీవితం చాలా విలువైంది. అలాంటి ఈ జీవితాన్ని మనము ఒక మార్గదర్శకత్వంలో, సొంత మార్గదర్శకత్వంలోనో, ఏదో ఒక మెంటర్ ఉంటారు, ట్యూటర్ ఉంటాడు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. లేదు, మీరు సొంతగా మీరే ట్యూటర్, మీకే మెంటర్, మీకే మీరు గురువు. జీవితాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళండి. ఈ జీవితం అనేది మానవుడిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల సుకృతం, పుణ్యం. ఈ జన్మలో మనము ఎంతో చేయాలి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏదో మనం వదిలి, ఇక్కడ మన ఒక ఫుట్ ప్రింట్స్ అనే ఇక్కడ వదిలి వెళ్ళాలి. నాకేం అవసరం, నేను కూడా రిటైర్ అయ్యాను, నాకు పెన్షన్ వస్తుంది, నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి, చేస్తాను అని ప్రామిస్. నాకు తల్లి అనంతకోటి బ్రహ్మాండ నాయకి, అష్టాదశ శక్తిపీఠ అధినాయకి, జగన్మాత ఆదిశక్తి పరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మ నాకు ఈ భూమి మీద ఎన్ని రోజులు నూకలు ఇస్తుందో, జీవితం ఇస్తుందో, అన్ని రోజులు సమాజానికి ఏదో ఒక రకంగా నేను చేసేది వాస్తవం. అది ఒక జ్యోతిష్యం కావచ్చు, ఒక పరిచయ వేదిక కావచ్చు, ఒక కోడింగ్ క్లాసులు కావచ్చు, ఒక గోశాల కావచ్చు, వృద్ధాశ్రమానికి సపోర్ట్ చేయటం కావచ్చు. మాకు ఒంగోలులో ఒక వృద్ధాశ్రమం కొత్తగా పెట్టారు. డాక్టర్ లక్ష్మీప్రియ అమ్మాయి డాక్టర్, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఆశలు, ఆ అమ్మాయి కోరికలు నెరవేరలేదు. ఆమె డాక్టర్ అయ్యి సమాజానికి మంచి చేయాలనుకుంది, సమాజానికి సేవ చేయాలనుకుంది. పాపం చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న కలిపి 5 కోట్లు పెట్టి వృద్ధాశ్రమం పెట్టారు సూరారెడ్డిపాలెం, ఒంగోలు దగ్గర. ఆ ఆ సూరారెడ్డిపాలెం వృద్ధాశ్రమానికి మన సంస్థలో కార్డులో కూడా, వివాహ కార్డులో పెడతా ఉంటాను నేను, పలాని సూరారెడ్డిపాలెంలో వృద్ధాశ్రమం ఉంది. వృద్ధాశ్రమాలను మనం సపోర్ట్ చేయటం అంటే వృద్ధుల్ని, మన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పెట్టమని కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతాయంటే, ఎన్ఆర్ఐలు బయట దేశాల్లో ఉన్నారు, తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళి ఆ వాతావరణానికి, ఆ క్లైమేటేషన్కి తీసుకెళ్ళలేరు. సో ఇక్కడ ఎవరు చూస్తారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఎవరైనా సర్వీస్ చేసేవాళ్ళు ఉంటే మా తల్లిదండ్రుల్ని చూడండి, మేము కొంత మీకు ఆర్థికంగా డబ్బులు ఇస్తాం అంటే. వృద్ధాశ్రమాలు నేను ప్రోత్సహించటం లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు మించిన దైవం, తల్లి తండ్రి గురువు దైవం వాళ్ళే. మన 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 మొత్తం మన జీవితం అంతా వాళ్ళే. సో అలాంటి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పెట్టమని నేను చెప్పడం లేదు. నేను అక్కడ ఏంటంటే, తప్పని పరిస్థితుల్లో కొన్ని స్థితి అలా మనిషికి జీవన విధానంలో అలా అవుతుంది. వాళ్ళని కొంత అక్కడ పెట్టాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడతాయి. సో అలాంటప్పుడు సహాయం అనేది, వృద్ధాశ్రమం అనేది ఒక ఉండాలి. సో అందుకోసమే అది మన వృద్ధాశ్రమానికి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను, మన ప్రమోషన్ అలాంటివి చేస్తూ ఉన్నాను. సో ఇంకా 10:44 అంటే 44 నిమిషాలు అయింది. ఇంకెవరన్నా చెప్పారు? సోమనాథ్ గారు వచ్చారు, బాలక సోమనాథ్ గారు. సార్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సార్? మధ్యలో మీరు మిస్ అయ్యారు, మనకు మ్యాచ్లు చూస్తూ ఉన్నాము. సార్ జై హింద్ సార్. జై హింద్. చెప్పండి సార్, చెప్పండి. సోమనాథ్ బాలక్ గారు, బళ్ళారి. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. బళ్ళారి నుంచే కదా సార్? సార్ బళ్ళారే సార్, ప్రాపర్ యాక్చువల్ గా. బళ్ళారి సార్. మీరు 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 వివాహాలు మధ్యలో మిస్ చేశారు. నా దగ్గరికి తీసుకోండి సార్, మ్యాచ్లు తీసి అమ్మాయికి త్వరగా మ్యాచ్లు సెటిల్ చేయండి. అవును సార్. ఏదన్నా సమస్య ఉంటే నాతో డిస్కస్ చేయండి. ఎందుకు చూస్తున్నాము సార్, చూస్తా ఉన్నాము. ఆ, అదే సార్, గుంటూరులో సాంబయ్య సార్ అని చెప్పేసి ఉన్నారు. ఆ, సాంబయ్య గారు అని చెప్పేసి ఆ ఆ, సార్ కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు అమ్మాయిని. ఆ. మరి ఇంకా చూడాలి సార్, ఇంకా వాళ్ళు కూడా చెప్తారు అని చెప్పేసి చెప్పినారు సార్. మీకు జ్యోతిష్యం అనేది సమస్య లేదు కదా సార్? జ్యోతిష్యం ఆ సార్ వాళ్ళు ఏం సమస్య చెప్పలేదు సార్. నాకు కూడా స్వామిని అడిగితే ఆయన 23 వచ్చినాయని చెప్పాడు. ఆయన మా గుణాలు స్వామి. 23 గుణాలు. ఇదే సృష్టిని ఈ 36 గుణాలు, అష్టగుణ కూటమే. నేను ఇప్పటిదాకా గొంతు చించుకుని చెప్పుకున్నది అదే అన్నమాట. సార్ మీరు బాలక సోమనాథ్ గారు వృత్తిపరంగా మీరు ఆ, ఆ, సివిల్ ఇంజనీర్ చదివారు. అవును సార్, అవును సార్. ఏఎంఐ సివిల్ సార్ నాది. అయితే నేను ఇప్పుడు మేనేజర్ గా వర్క్ చేస్తున్నా సార్ ఒక కంపెనీలో. సార్ నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమనుకోమాకండి. అడగండి సార్. దాంట్లో సివిల్ ఇంజనీర్ చదివారు మీరు, బీటెక్ సివిల్, ఎంటెక్ కూడా చేశారా సార్?
సర్లేదు ఏఎంఐ సివిల్ సార్. ఆ, మాకు డిప్లొమా అయిన తర్వాత ఏఎంఐ ఉన్నింది ఆ మాకి. ఏఎంఐ ఉంది కదా సార్, ఉంది ఏఎంఐ ఉంది. ఏఎంఐ సివిల్ చేసిన సార్ నేను. సార్ మీరు మీరు 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నప్పుడు మీకు జ్యోతిష్యం చూసి చేసుకున్నారా? ఆ, ఇంకా మాకు కొంచెం పాత బంధుత్వం కదా సార్, ఏం అవన్నీ ఏం చూడలేదు సార్. ఇంక మా నాన్న సార్ మా మరి అబ్బాయి. మీరు జ్యోతిష్యం చూసుకోలేదు, సివిల్ ఇంజనీరు, మరి మీ అమ్మాయికి ఎందుకు జ్యోతిష్యం చూస్తున్న, పంతుల దగ్గరికి ఎందుకు వెళ్తే 27 అసలు ఎందుకు వెళ్ళారు మీరు పంతుల దగ్గరికి? క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్. ఇది ఎలాగొస్తుందో చూడమని చెప్పేసి చెప్పినారు సార్, అందుకోసం నేను. అంటే నేను అడిగే సింపుల్ క్వశ్చన్ సార్, మీలాంటి లిటరేట్స్ చదువుకున్న వాళ్ళు విద్యా వ్యవస్థలో చాలా ముందున్నారు. సివిల్ ఇంజనీర్ అంటే ఈరోజు కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద బ్రిడ్జిలు జరిగిన కన్స్ట్రక్షన్, ఇంత ఆలోచన విధానం, ఎంతో స్కిల్స్ ఉంటేనే జరుగుతుంది. అలాంటి మనం చదువుకున్న మనము, మీరు 30 సంవత్సరాల క్రితం లేని జ్యోతిష్యం ఈరోజు మీరు చూస్తున్నారు అంటే ఒక లిటరేట్ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు అంటే, నేను అడుగుతుంది ఏంటి అంటే ఒక విషయం, చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సార్. మీరు మీ 30 సంవత్సరాల జీవితాల్లో మీ మధ్యన విభేదాలు అరుచుకోకుండా కరుచుకోకుండా ఏదన్నా ఉన్నారా మీరు? ఆ, చిన్న చిన్నవి మామూలే సార్, ఇంకా మరి ఆ జ్యోతిష్యం స్పెసిఫిక్ ప్రకారం రాకూడదు కదా? మీ ఎవరో చూసుంటారు కదా ఆ రోజు జ్యోతిష్యాన్ని, మీరు అలాంటివి ఉండకూడదు కదా? సో అంటే ఆ రోజు మా అమ్మ మా నాయన ఏమీ చూడలేదు సార్. అంటే సార్ నేనేంటంటే, మనము ఒక ఒక మనిషి తన జీవన విధానంలో ఒకదాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. జ్యోతిష్యం ఈరోజు సోషల్ మీడియా పెరిగిపోయింది, వెబ్సైట్స్ వచ్చినాయి, ట్యాబులు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి, మొబైల్స్, ఇంత అడ్వాన్స్డ్ ఇంత అడ్వాన్స్డ్ మొబైల్స్. జ్యోతిష్యం మీద చాలా మంది ఇప్పుడిప్పుడు ఆధారపడుతున్నారు సార్ ఇక. అదే నేను చేస్తుంది ఈ మాధ్యమంలో. వాసు యాదవ్ మిరియం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, నా నంబర్ 9110398650, ఎవరైనా నాకు ఫోన్ చేసి అడగచ్చు జ్యోతిష్యం మీద. నేను మీరు ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టిన, ఎవరైనా చెడగొట్టారు అంటే నాకు ఫోన్ చేయండి, నేను 10 కారణాలు చూపిస్తాను అందులో. దానికి నాకు 3 గంటలు టైం పడుతుంది, మీరు గోశాలకు డొనేట్ చేయాల్సి వస్తుంది. నా టయాన్ని అలా ఉచితంగా అంత 3 గంటల సమయంలో, ఎందుకంటే వాళ్ళు చెప్పే 5 నిమిషాల్లో ఎలిక పిల్లి 36 గుణాలకి 20 వచ్చినాయి చెప్పాలంటే నాకు 2 నిమిషాలు పడుతుంది. అది జ్యోతిష్యం కాదు. నేను అది నేను 36కి 22 వచ్చినాయండి, ఎన్ని గుణాలు వచ్చినాయండి చెప్పాలంటే 2 నిమిషాలు పడుతుంది, నాకు అంతకన్నా ఎక్కువ టైం తీసుకోలేను. ఎందుకంటే ఈరోజు కంప్యూటర్స్ ఉన్నాయి, అంతా ప్రాసెస్ చేసేస్తాయి, యాప్లో ఉన్నాయి, చెప్పేస్తాయి. కానీ లోతుగా విమర్శించాలి, లోతుగా అనలైజ్ చేయాలంటే 3 గంటలు పడుతుంది. అబ్బాయి చార్ట్ సపరేట్గా చూడాలి, అమ్మాయి చార్ట్ సపరేట్గా చూడాలి, ఇద్దరిది కలిపి చూడాలి. అందులో గ్రహ బలాలు, గురు శుక్ర కుజులు, వివాహానికి ముఖ్యమైనటువంటి గురు శుక్ర కుజు, వేదిక జ్యోతిష్యం ప్రకారం గురు శుక్ర కుజులు ఇద్దరి చార్ట్లో ఎంత బలంగా ఉన్నారు, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, సప్తమాధిపతి అష్టమాధిపతులు ఎంత బలంగా ఉన్నారు, చంద్రుడి స్థితి ఎలా ఉంది, వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకోవడానికి గురువు ఎంత బలంగా ఉన్నాడు. గురుని ఎందుకు చూస్తున్నాం? గురువు సంపద కారకుడు, విజ్ఞానానికి కారకుడు, పోతే సంతానానికి కారకుడు గురువు కాబట్టి గురు బలం చూస్తాం. కుజుడిని ఎందుకు చూస్తాం అంటే నిగ్రహానికి కోపతాపాలకు కారకుడు కుజుడు కాబట్టి, వీళ్ళిద్దరు ఒక జంట కలిసి ఉండాలి అంటే వాళ్ళ మధ్యన కోపతాపాలు అంటే అగ్రెషన్, కోపం, యాంగ్రీ ఎంత ఉంటుంది, మ్యాచ్ కంట్రోల్ చేసుకోగలరా అన్నదానికి గ్రహానుగ్రహం చూస్తాం. లేదు, శుక్రుడు ఎందుకు చూస్తామంటే వివాహానికి కారకుడు శుక్రుడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ అట్రాక్షన్ ఉన్న రొమాన్స్ అనేది ఉండాలి, ఇవన్నీ చూడాలి అంటే శుక్రగ్రహ అనుగ్రహం చూస్తాం. లగ్నాధిపతి ఎందుకు చూస్తాం? లగ్నం అంటేనే జీవితం, లగ్నం అంటే సర్వస్వం, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ జీవన విధానం, ఆరోగ్యం మొత్తం లగ్నాధిపతి బట్టి చెప్తారు. సప్తమాధిపతిని ఎందుకు చూస్తారు? సప్తమాధిపతి వివాహం అంటేనే వివాహ స్థానం, అంటే అందులో భార్య భర్త స్థానం. అష్టమాధిపతి అంటే మాంగళ్యం, ఆయుర్దాయం. అష్టమాధిపతిని చూడాలి. ఇన్ని గ్రహాల గురించి డిస్కషన్ ఉంటుంది గ్రహ బలాల్లో. తర్వాత రెండో చాప్టర్లో భావబలాలు చూడాలి. భావబలాల్లో ఏం చూస్తారు? లగ్న స్థానము, ధనస్థానము, పంచమ స్థానం అయిన పుత్రస్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానం, అంటే భావం అండి. ఇన్ని భావాలు చూడాలి. దోషాలు రాహుకేతు దోషం, కుజ దోషం, రజ్జు దోషం, వేద నక్షత్ర దోషం, ఏక నక్షత్రము, ఏక రాశి, ఏక లగ్నము, త్రిజ్యేష్ఠ దోషము, స్త్రీ దీర్ఘ పొంతన దోషం, ఇట్లా ఎన్నో దోషాలు కన్సిడర్ చేయాలి. ఇంత చేసి లాస్ట్లో అష్టగుణ అయినటువంటి 36 గుణాల్లో ఎన్ని గుణాలు వచ్చినాయి అనేది వర్ణకూటమైన, వశ్యకూటమి, తారాకూటమి, యోనికూటమి, గ్రహమైత్రి, గణకూటమి, రాశికూటమి, నాడీకూటమి, ఇన్ని 8 కూటాల్లో 36 గుణాలకి ఎన్ని గుణాలు వచ్చినాయి లాస్ట్లో చూడాలి. లాస్ట్లో చూసే ఆ 36 గుణాలని ముందు చూసేసి వివాహాలను ఆపడం ఎంతవరకు సముచితము, ఎంతవరకు న్యాయం.
వచ్చి రాని జ్యోతిష్యంతో సమాజాన్ని భ్రష్టు పట్టించి తల్లిదండ్రుల మనసుల్లో భయాలు పెట్టి వాళ్ళని వివాహాలు చేసుకోనీయకుండా ఆ ఆడపిల్లలైనా మగపిల్లలైనా మా నాన్న మా అమ్మ పెళ్లి చేస్తారంటే వీళ్ళు జ్యోతిష్యం పట్టుకొని ఉండమ్మా మీకు రాసులు కలవడం నాన్న ఏంది నాకు 35 దాకా తెచ్చావు అంటే ఉండమ్మా మీ ఇద్దరికి నక్షత్రాలు కలవడం లేదు అని చెప్పటం ఎంతవరకు సమాజంలో వాస్తవం అని నేను తల్లిదండ్రులని ఈ మాధ్యమంలో ఈ ఈ నా క్లాస్ రికార్డ్ అవుతా ఉంది. ఈ కౌన్సిలింగ్ సెషన్లో తల్లిదండ్రులని అడుగుతున్నాను. ఇందులో వచ్చారు రాలేదు, కొంతమంది యూట్యూబ్లో పెడతాను చూస్తారు, గ్రూపుల్లో షేర్ చేస్తాను. మీరందరూ చూసి నా ఫోన్ చేయండి 9110398650. నన్ను అడగండి, నన్ను క్వశ్చన్ చేయండి. నువ్వెవడివి, హూ ఆర్ యూ, మమ్మల్ని ఇలా అడగటానికి అని అడగండి. నేను దేశం కోసం పనిచేసిన సైనికుడిని 30 years చేశాను, ఒక టెక్నికల్ ఇంజనీర్ని. నా మేధస్సు అక్కడ పెట్టాను. అదే మేధస్సుని వేస్ట్ కాకుండా సొసైటీని రివైవ్ చేయాలి. సొసైటీ వివాహాలు చాలా వరకు డిలే చేస్తున్నారు తల్లిదండ్రులు. అది వాళ్ళ సొంత తెలుసో తెలియక తప్పులు చేయడము, కొంత జ్యోతిష్యం అనే ఈ భ్రమలో పడ్డము. జ్యోతిష్యం అనే ఈ యొక్క జ్యోతిష్యం అంటే ఒక పెద్ద సబ్జెక్ట్. పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఇచ్చిన ఈ జ్యోతిష్యం అనే ఈ మహా సబ్జెక్టుని తెలిసి తెలియక చెప్పటం తప్పు. వచ్చి రాని జ్ఞానంతో చెప్పడం అజ్ఞానం, అంటే అధూర జ్ఞానం అంటారు, హాఫ్ నాలెడ్జ్తో చెప్పడం తప్పు. మహాముని ఆయన పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఈ జ్యోతిష్యాన్ని వేదిక జ్యోతిష్యం అంటారు. దీన్ని శుద్ధి చేసినటువంటి మహాముని కృష్ణమూర్తి గారు, తమిళనాడుకి చెందిన ఆయన జ్యోతిష్యం సబ్లాడ్ మెథడ్, అది చదవండి. వెస్టర్న్ ఆస్ట్రాలజీ చదవండి. అన్నీ మీరు పుక్కిటి పురాణంగా చదవండి, గ్రంథాలు చదవండి. మహానుభావులు రాసిన గ్రంథాలు మీరు చదవండి, మీ దగ్గర అంత టైం ఉంటే. టైం ఎక్కడది? మనం 3 గంటలు 4 గంటలు సినిమాలు చూడాలి, టీవీ సీరియల్స్ చూడాలి, పోయి టైం పాస్ చేయాలి. అలా అలా కాదు కదా. ఒక సబ్జెక్ట్ ఎత్తుకుంటే ఆ సబ్జెక్ట్ని న్యాయం చేయాలి, చదువుకోవాలి, ఇంకా చదవండి. జీవితంలో మనం ప్రతిరోజు లెర్నరే, ప్రతిరోజు మనం విద్యార్థే, గ్రహించాలి. స అనంతకోటి బ్రహ్మాండ నాయకి మన జ్ఞానం ఇస్తా ఉంది, బుద్ధి ఇచ్చింది. నేర్చుకోండి. సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సబ్జెక్టుని ఎత్తుకోండి భుజాల మీద. అది ఎంతవరకు లోతుగా వెళ్తుందో లోతు తవ్వుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనం సమాజానికి చెప్పగలం. నేను తవ్వి వెళ్తా ఉన్నాను. వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి ఇంత లోతుగా ఉన్న ఈ సబ్జెక్టుని 2 నిమిషాల్లో వాడు ఎలిక పిల్లి అయిపోయింది, వివాహం తీసేయి. రాశి కలవలేదు, షష్టాష్టకమైంది, తీసేయి. వీళ్ళిద్దరి మధ్య నాడీ దోషం ఉంది, తీసేయి. 100 సంవత్సరాల జీవితాన్ని 5 నిమిషాల్లో 200 రూపాయలకి నువ్వు ఎట్టా చెప్పగలవు? వాళ్ళ 100 సంవత్సరాల జీవితాన్ని మీరు 2 నిమిషాలు 3 నిమిషాల్లో 100 రూపాయలు తీసుకొని వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాడు అమ్మంటే, ఏం లేదు సార్ 500 ఇస్తాను. కొంతమంది అయ్యగారు ఉచితంగా చెప్పారండి, ఉచితంగా చెప్పి పెళ్లి జడగొట్టాడు ఇక్కడ. ఆ? అయ్యగారు ఎట్టయ్యాడు? ఏ రకంగా అయ్యగారు అవ్వగలడు ఆయన? ఎంతవరకు జ్యోతిషం? నేను చెప్తున్నాను 9110398650, వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. ఫోన్ చేయండి. మీరు తప్పు చెప్తున్నాను అడగండి. నేను తప్పు కాదు, నిజం చెప్తున్నాను. ఒక కారణం చెప్పి మీరు పెళ్లి ఎలా చెడగొట్టగలరు? ఆ చాటుల్లో 10 కారణాలు చూపిస్తాను నేను, చేసుకోవచ్చు అనేసి. మీరు ఒక కారణం చెప్పి ఎలిక పెళ్ళి అయింది, నా పెళ్ళి ఎట్టు జరగొడతారు? రాశి గలవలేదు, రాశి గలవకపోతే నక్షత్రం కలుస్తుంది కదా. ఆ? ఇంకా వేరే ఉన్నాయి, గ్రహబలాలు ఉంటాయి, భావబలాలు ఉంటాయి. అందులో కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని దోషాలు తీసేస్తారు. అందులో కుజదోషం అంటే 75% క్యాన్సిల్ అవుతుంది. అంతగా కుజదోషాలు భయపడితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మోపిదేవి వెళ్ళండి, కుకుటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళండి. రాహుకేతు దోషాలు భయాలు ఉంటే శ్రీకాళహస్తి పరమశివుడు ఉన్నాడు అక్కడ. శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబతో కలిసి ఉన్నాడు మహానుభావుడు. ఆ? ఆయన దగ్గరికి వెళ్ళండి. భోలాశంకరుడు, సాంబశివుడు, సదాశివుడు, భోలాశంకరుడు మహానుభావుడు. అంత భోలా మనిషి ఆయన. అది సృష్టిని నమ్మేవాళ్ళు, దైవాన్ని నమ్మేవాళ్ళు. మన కర్మలు ఉంటాయి, కర్మలు అంతే. మనం చేసే కర్మలు సరిగా ఉండాలి. పొరపాట్లు చేసాము, వివాహాలు లేట్ అవుతున్నాయి. నేను చేసిన కర్మలో, వెనక జన్మలో మా పెద్దలు చేసిన కర్మలో ఏదో ఒక కర్మలు వచ్చేసి వివాహాలను ఆపుతూ ఉన్నాయి. సో నేను దీని నుంచి బయటికి రావాలి అంటే ఏదో ఒక మంచి పనులు చేయండి. అంతేకాని మనిషి గోసేవ చేయండి, గోవులకు దానం చేయండి. వాసు యాదవ్ గోశాలకు అడుగుతూ ఉంటాడు, రూపాయి ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. 45 మ్యాచ్లు తీసుకొని అమ్మా గోశాలకు ఏదైనా ఇవ్వచ్చు అంటే, ఇద్దాంలేండి కుదిరినాక చేద్దామండి. మీ 45 మ్యాచ్లకే కుదరలేదు, 100 మ్యాచ్లు ఇచ్చినా కుదరదు. ఇంకా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, తిరుగుతూ ఉంటారు. సో ఏంటంటే సార్, సమాజంలో మనము వివాహ వ్యవస్థని శుద్ధి చేయాలి అన్నప్పుడు ముందు మన మానసిక విధానం, మన ఆలోచన ధోరణి మారాలి.
మారలేదు, మీ ఆలోచన ధోరణి మారలేదు అన్నప్పుడు వివాహాలు ఎన్ని మ్యాచ్లు ఇచ్చినా మీరు సెటిల్ చేయలేరు. ఎందుకనంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. 75% మ్యాచ్లు జ్యోతిష్యం మీద పోతున్నాయి, 25% మ్యాచ్లు ఓవర్ ఎక్స్పెక్టేషన్ కావాలి. మంచి అమ్మాయి 5-2 ఉన్న అమ్మాయికి 5-9 కావాలి. ఎందుకమ్మా 5-2 ఉన్న అమ్మాయికి 5-9? 5-6 సార్లు కదా. 5-5 వచ్చిన మ్యాచ్లు వదిలేసామండి. 5-5 వాసు యాదవ్ 5-5 ఆర్మీకి వెళ్ళలేదా? 5-6 ఉంటాడు. మీడియం హైట్ వెళ్ళలేదా ఆర్మీకి? మా మా భార్య కూడా నా హైటే ఉంటుంది. మా ఇద్దరిది ఒకే హైట్. నేను పెళ్లి చేసుకున్నాను. నాకు నా మీద ఒక ఇంచు తగ్గుద్ది మా భార్య. 5-2 ఉన్నా మ్యాచ్ 5-9 ఎందుకు? ఎందుకు నీట ఎన్నో మ్యాచ్లు జడగొట్టావు? ఇంకా కంటే అబ్బాయికి పెళ్లి చేయలేదు ఏందమ్మంటే అమ్మాయి కోసం. అమ్మాయి కోసం పెళ్లి ఏంది? అమ్మాయి కోసం అబ్బాయి 93 పెళ్లి చేయలేదు. అమ్మాయి కోసం ఆ అమ్మాయికి నువ్వు పెళ్లి చేసేది లేదు, ఆ అబ్బాయికి పెళ్లి అయ్యేది లేదు. ఎవరు చెప్పారు అమ్మాయికి ముందు పెళ్లి చేయాలని? ఎవరు చెప్పారు? ఎవరు ఈ ఆచారాలు పెట్టుకున్నారు? మీరు పెట్టుకున్న ఆచారాలే కదా ఇవన్నీ కూడా. మనిషి కొత్తగా ఎక్కడి నుంచి పైనుంచి వచ్చాయి ఆచారాలు. అమ్మాయి కోసం అబ్బాయిని ఎంత లేట్ చేస్తావు? ఎవరికి కుదిరితే వాళ్ళకి చేసేయాలి. అమ్మాయిది 97, అబ్బాయిది 93. ఎక్కడి న్యాయం? ఆ అమ్మాయి 97 అమ్మాయిని, ఆ అమ్మాయి కోసం అబ్బాయి 93 అలాగ అట్టిపెట్టి 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 32 ఇప్పటికే. ఆ? 90. నేను అడిగి అబ్బాయికి ఎందుకు లేట్ అయ్యిందమ్మా అంటే అమ్మాయికి పెళ్లి చూస్తున్నానండి, అమ్మాయికి కుదరలేదు. ఇంకా ఎప్పుడు కుదురుద్ది అమ్మాయికి? అంటే ఆ అమ్మాయి కోసం అతని జీవితాన్ని నాశనం చేస్తారా మీరు పెళ్లిళ్ళు చేయకుండా? 93 మాత్రం అతనికి చేసేయాలి ముందు. అతను అబ్బాయికి మంచి మంచి మ్యాచ్లు వచ్చాయండి, వదిలేసాం. ఎందుకు వదిలేసామంటే అమ్మాయికి కుదరలేదండి. ఫస్ట్ అమ్మాయి కుదిరితేనే చేస్తాం. అమ్మాయికి ఎందుకు కుదరలేదు? జ్యోతిష్యం చూస్తున్నాం మేము, నక్షత్రాలు కలవడం లేదండి. ఆ నక్షత్రాలు కలిసేది ఎప్పుడు? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేది ఎప్పుడు మీరు? విచిత్రమైన వ్యవస్థ. విచిత్రమైన వ్యవస్థ, ఛాందసవాదం ఇదంతా కూడా. ఎవరు ఇలా చేసుకుంటే మీకేమి నష్టము? నా దగ్గర ఎంతో మంది తల్లిదండ్రులు ఈరోజు బాధపడుతూ నన్ను అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. నా తప్పులు చేశాను సార్, నన్ను క్షమించండి, జ్యోతిష్యం చేసిన తప్పులు తెలిసి తెలియక నేను చేశాను, ఈరోజు నేను అనుభవిస్తున్నాను, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు. 89, 88, 90లో ఉన్నారు. నేను చేసిన తప్పులు వాళ్ళకి. మీరు నన్ను ఏదైనా చేయమంటే తప్పనిసరిగా నేను చేస్తాను సార్, రండి మీరు. అతనేమంటాడు అంటే సార్ నేను నా బుద్ధిని శుద్ధి చేసుకున్నాను, నేను జ్యోతిషం నమ్మటం లేదు. ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు నమ్ముతున్నారు. నేనేం చేసేది? నేను చేసిన తప్పులే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి చెప్తే వినటం లేదు. వాళ్ళకి చెప్తే వినటం లేదు. సార్ నేను మీ ముందు ఒక ఎగ్జాంపుల్గా చేతులు ఎత్తి నేను కన్ఫెషన్ ఒప్పుకుంటున్నాను, నేను తప్పులు చేశాను. జ్యోతిషం అనే ఈ దరిద్రాన్ని నేను నమ్మి నా పెళ్ళిళ్ళు మంచి మంచి అమెరికా మ్యాచ్లు వచ్చినాయి, చేసుకోకుండా వదిలేసుకొని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. మీరు నాకు సహాయం చేస్తున్నారు, మ్యాచ్లు కానీ అటుపక్క వాళ్ళు వాళ్ళ మానసిక ధోరణి మారటం లేదు. ఏం చేద్దాం? వాళ్ళు వస్తే సండే నా క్లాస్కి వస్తే నేను ఏదో ఓపెన్గా చెప్తున్నాను. నాతో మాట్లాడైతే చెప్తే వింటారు. జీవితం అనేది జీవన్ మరణాలు అనేది మన చేతుల్లో లేవమ్మా. వివాహం చేసుకుంటే ఇలా జరుగుద్ది అలా జరిగిద్ది, దాన్ని ఎవడాపుతాడు? భూమి మీద 100 సంవత్సరాలు ఎవడు బతుకుతాడు? ఎవడున్నారు ఈ రోజుల్లో? ఈ రోజు జరుగుతున్న ఈ రోజు ఈ అంటే ఈ పరిగెత్తే వాతావరణంలో, ఈ ఆధునిక యుగంలో, ఈ మనం తినే ఆహార విధానంలో, మనం నడిచే జీవన విధానంలో, మన లైఫ్ స్టైల్లో లైఫ్ అనేది ఎక్స్పెక్టెన్సీ తగ్గింది. అందరికీ తెలుసు. చిన్న వయసులో తెల్ల బియ్యం తెల్ల చక్కెర ఉప్పు తినేసేసి రోగాలు ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇలా పెళ్లి చేసుకుంటే అలా అవుతుంది, పలానా నక్షత్రం గండ నక్షత్రాలు అశ్లేష మూల జ్యేష్ఠ నక్షత్రాల వాళ్ళు పనికిరారు, ఇవన్నీ ఏంటంటే అది అస్సలు జ్యోతిష్యం కాదు. మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి వాసు యాదవ్. మీకు ఆ జ్యోతిష్యం అనేది మీకు లోతుల్లోకి తీసుకెళ్ళి మీరు సబ్జెక్ట్ పరంగా నేర్చుకుంటానంటే సోమవారం నాతో కలవండి. సాయంత్రం 8 గంటలకు జూమ్ లింక్ అందరికి ఇచ్చున్నాను. క్లాస్ ఉంటుంది. అక్కడ మీరు నన్ను ఎన్ని క్వశ్చన్లు అయినా వేయండి, ఆన్సర్లు చేస్తాను. ఇక్కడైనా ఎవరిని అడగాలంటే అడగచ్చు. జ్యోతిష్యం మీద నన్ను క్వశ్చన్స్ వేయాలంటే వేయండి. ఐఆమ్ రెడీ హియర్. మీకు ఆన్సర్ చేస్తాను. సబ్జెక్ట్ అయితే ఇంకా ఇష్టంగా నేర్పిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని నుంచి నేను కొంత ఆశిస్తాను. సొసైటీకి ఏదన్నా మేలు చేస్తారు, సమాజానికి ఈ మానసిక ధోరణి నుంచి వాళ్ళని కొంచెం బయటికి తీసుకొస్తారు, కొంచెం సమాజంలో హెల్ప్ చేస్తారు అనే ఒక సదుద్దేశంతో, ఒక స్వార్థం ఉంది నాకు కూడా. నా స్వార్థంతో మిమ్మల్ని అందరు క్లాసులుగా పిలుస్తున్నాను. సండే మండే ఒకరు వచ్చారు ఇద్దరు వచ్చినా మండే క్లాస్ పెట్టేది. ఒకరు వస్తున్నారు, ఒకరు వచ్చారు జ్యోతిష్యంలో, వాళ్ళకి ఏదన్నా అడిగారు చెప్పారు అనేది అయినా పెట్టేది. రాలేదు క్లాస్ రికార్డ్ చేసేది. ఎందుకు ఫ్రీ అయ్యాను నేను ఇప్పుడు. అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది, ఫ్రీగా ఉన్నాను. ఆ, తర్వాత అమ్మాయి మ్యారేజ్ కూడా ఉంది. చిన్న చిన్నగా అమ్మాయి మ్యారేజ్ కూడా చేస్తే ఇంకా ఫ్రీ అయిపోతాను. వాసు యాదవ్ మొత్తం సమాజానికి పరిగెడతా ఉంటాడు ఇంకా. రేపు రాబోయే రోజుల్లో క్లాసులకు వెళ్ళాలి, కాలేజీలు కలవాలి, అక్కడ పిల్లలతో మాట్లాడాలి,
కోడింగ్ క్లాసులు అనేవి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి కూడా చెప్పాలి. కాకపోతే 3 ప్రతిజ్ఞలు వాళ్ళని అడుగుతాను నేను ఏ కాలేజీకి వెళ్ళినా కూడా. ఒకటి, మీరు నా క్లాసులు నచ్చారు, మీకు ఏ రకంగా డబ్బు తీసుకోకుండా ఉచితంగా మీకు హైదరాబాద్లో నేర్పించే క్లాసులు నేను ఉచితంగా మీకు చెప్తున్నాను. నచ్చారు అంటే మా గోషగాలకి నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫండ్ డొనేట్ చేయండి. దాన్ని నా డబ్బుని నేను ఏదో ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తాను. అది కంపల్సరీ కాదు, మీకు ఇష్టమైతేనే చేయండి క్లాస్ విన్న తర్వాత. తర్వాత రెండు, నాలాగా మీరు జీవితంలో ఒక 5 మందిని తయారు చేయాలి. నేను ఎలా లైఫ్ లాంగ్ ఈ కార్యక్రమాలు చేస్తానని ప్రామిస్ చేసి మీరు జస్ట్ ఒక 5 మందిని నాలాగా కోడింగ్లో ఎక్స్పర్ట్స్ చేయండి. తర్వాత మూడో ప్రతిజ్ఞ, మీరు లైఫ్లో ఎదిగిన తర్వాత సంపాదిస్తున్నారు, ప్రతి సంవత్సరం ఎంతో కొంత నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ డొనేట్ చేయండి. ఆ డబ్బులు నేను గోశాలకి, కొంతమంది విద్యార్థులు ఎవరన్నా చదువుకోవాలి, పేద విద్యార్థులు ఉంటారు, గవర్నమెంట్ ఎన్ని స్కీములు ఇచ్చినా ఇప్పటికీ కొంతమందికి తెలియదు. ఆ, ఎలా ఎలా ఈ పిల్లల్ని ఎదగ తీసుకోవాలో తెలియదు. మంచి చదివే విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి దారి చూపించచ్చు, వాళ్ళకి సహాయం చేయొచ్చు, ఆ డబ్బులు ఖర్చు పెట్టచ్చు. కొన్ని ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా కొంత ఏరియాలో, నా ఊర్లోనే చాకిచర్ల ఉలవపాడు మండలంలో ట్రైబల్ ఏరియా ఒక ఏరియాలో ఇప్పటికీ వాళ్ళు చాలా ఇంకా ఎదగని స్థితిలో ఉన్నారు. అలా ఏదో ఒక వాళ్ళకి నేను సహాయం చేస్తానికి ఉపయోగపడుతుంది. సో నా విద్యని రేపు కాలేజీలకు వెళ్ళాలి, చేస్తాను. సరే, ఇంకా ఏదైనా చెప్పాలంటే చెప్పండి సార్, దీన్ని క్లోజ్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక గంట కూర్చున్నాం, డిస్కస్ చేసాం. ఏదన్నా మీరు చెప్పాలంటే, ఇదంతా రికార్డ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో ఉంటుంది, గ్రూపుల్లో పంపిస్తాను. మీరందరూ వినండి, విని ఏదన్నా కామెంట్స్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి, సజెషన్స్ అంటే సజెషన్స్ ఇవ్వండి. సార్ సార్ మరి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. 18 గుణముల కంటే తక్కువ వస్తే ఆ, అంటే తక్కువ వస్తే చేయకూడదని చెప్పేసి ఏదో ఈ స్వాములు చెప్తా ఉన్నారు. దానికి ఏమన్నా ఆల్టరేషన్స్ ఉన్నాయా అంతే? మీకు నేను ఒక పేపర్ కాపీ చేసి పంపిస్తాను సార్. ఆ పుస్తకం పేరు చెప్తున్నాను. సర్వార్థ చంద్రిక రాసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు రాసిన 79వ పేజీలో 13 గుణాలకు తగ్గితే ఆలోచించమని రాశాడు ఆయన. 13. ఓకే ఓకే సార్. తర్వాత ఆయన ఇంకా ఏం రాశాడో ఆ పేపర్ మీకు పంపిస్తాను. అందులో నేను నేను వాసు యాదవ్ మిరియం తన బుర్ర పెట్టి చేసింది కాదు, అన్ని గ్రంథాల్లో రాసినవే. దాన్ని దారి తప్పించి వీళ్ళు చెప్తున్నారు. ఆయన రాసింది ఏంటంటే, అష్టగుణ కూటమికి సంబంధించిన 36 గుణాలను మీరు చూడకూడదు. అవును సార్. దాన్ని ఎప్పుడు చూడాలి అంటే చివర్లో చూడాలి. ఇద్దరి జాతకములో, జాతకము అంటే దాన్నే రాశి కుండలి, లగ్న కుండలి, D1 చాటు, నాటల్ చాటు, అసెండెంట్ చాటు, జోడియాక్ చాటు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అంతా అదే. భగవంతుడు సృష్టిని నడిపించే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు జగన్నాయకుడు ఆయన. మీరు నమ్మిన విధి రాత, బ్రహ్మరాత అనేది పుట్టుక, ఆ ఆ జైగోట్, ఒక ఒక స్పెర్మ్, మన ఓవం, ఈ రెండు కలిసినప్పుడు ఒక జైగోట్ అనే ఒక ఫార్మట్లో భ్రూణం ఏర్పడినప్పుడు విధిరాత రాయబడుతుంది అని మనం అందరం చదువుతాం. అది విధిరాత. ఆ విధి రాసిన రాతని తెలుసుకోవడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నమే జ్యోతిష్యం. అంతే. మరి మీరు సిజేరియన్లు చేసి ఆపరేషన్లు, మీరు సృష్టికి వ్యతిరేకంగా, విరుద్ధంగా, డబ్బు కోసం, స్వార్థం కోసం మీరు 50,000 సిజేరియన్లు చేస్తే వస్తాయి. న్యాచురల్గా జరిగే డెలివరీని తప్పు చూపించి అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చేసే అక్కడెక్కడ జ్యోతిష్యం? అదే సార్, అది కరెక్ట్ గా టైం. మీరు ఇప్పుడు జ్యోతిష్యం అంటే నాకు మీరందరూ చెప్పేది, మహానుభావులు అందరూ నేను చదివాను, అందులో 3 విషయాలు కావాలి. ఒకటి టైం, డేట్, లొకేషన్. సరే, లొకేషన్ ఓకే, టైం ఓకే, డేట్ ఓకే. మరి టైం, మీరు అంతే న్యాచురల్ డెలివరీ చేయటం లేదు. న్యాచురల్ డెలివరీ అయితేనే కదా కరెక్ట్గా వచ్చేది. సో అది ఎట్లా తప్పు జ్యోతిష్యం అవుతుంది? సో ఇది ఒక పెద్ద క్వశ్చన్. సిజేరియన్ చేయకుండా న్యాచురల్ డెలివరీ అయితే ఆ సృష్టికర్త ఎన్ని గంటలకి ఇతను భూమి మీదకి రావాలని రాసిన దాన్ని మీరు శాసించి, మీకు వచ్చిన జ్ఞానంతో, మీకు వచ్చిన తెలివితోటి వాళ్ళని ముందుగా డెలివరీలు చేపిచ్చేస్తే దానికి జ్యోతిష్యం ఎట్లా అంటగడతారు? మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి జ్యోతిష్యాన్ని? మహానుభావుడు బ్రహ్మశ్రీ లీలా బ్రహ్మశ్రీ లీలా లీలాకృష్ణమూర్తి గారు
రాసినటువంటి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో నేను మీకు పేపర్ పంపిస్తాను. దాంట్లో ఆ మహానుభావుడు ఏం రాశాడు అంటే, మనము ఈ అష్టగుణ కూటమికి సంబంధించిన 36 గుణాలకి ఇన్ని గుణాలే రావాలి, వస్తేనే వివాహం జరగాలి అనేది కాకుండా 13 గుణాలకి దిగితే అప్పుడు మీరు ఆలోచించండి. అంతేగాని అంత భయపడాల్సిన అవసరం అయినా కూడా అష్టగుణ కూటమిని చివరిలో చూస్తారు. ముందు గ్రహ బలాలు వాళ్ళ జాతకాల్లో, ఇద్దరి జాతకాల్లో గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి. నేను చెప్పినటువంటి గ్రహాల్లో శుక్ర, గురు, కుజ, పోతే లగ్నాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, చంద్రుడు, వీళ్ళ మానసిక స్థితి, ఇన్ని గ్రహాలు చూసిన తర్వాత భావబలాల్లో నేను చెప్పిన లగ్న స్థానము, ధనస్థానము, పుత్రస్థానం, పంచమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానం, ఈ భావాలు చూసిన తర్వాత కొన్ని యోగాలు, దోషాలు ఇవన్నీ కానీ లాస్ట్లో అష్టగుణ కూటమి చూడండి. అప్పుడు కూడా అష్టగుణ కూటమిలో మీరు 13 గుణాలకు దిగితేనే భయపడండి. కానీ భయపడమనలా, సరే మీరు మార్చుకోవాలంటే మార్చుకోండి అన్నాడు. ఎప్పుడో రాసిన గ్రంథం అది. దాన్ని మీరు అసలు దారి తప్పించి ఈరోజు అష్టగుణ కూటానికి లో మీకు 22 పాయింట్లు వస్తే ఇంక భయపడాల్సిన అవసరం ఏముంది? 50% వస్తే మీరు ఓకే అంటున్నారు కదా అవునవును సార్, కరెక్ట్. సార్. తక్కువ వచ్చినాయి. సార్ నేను ఒకటే చెప్తున్నాను, మనము జీవితంలో మనిషి రెండే ఉంటాయి సార్. ఈ భూమి మీదకి వచ్చాడు, డూ ఆర్ డై, అంతే అంతే. బ్రతకడమా వదలటమా. అంటే లాస్ట్లో వచ్చేది మనకి గమ్యస్థానం. వీటిని చూసి మనిషి భయపడాల్సిన అవసరం ఏముంది? రెండు జంట, ఇద్దరు మనసులు కలిసి జీవితంలో ప్రయాణం చేయాలంటే ఇగోలు ఉండకూడదు. అంతే. ఆర్థిక అసమానతలు, విద్యా అసమానతలు, ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత ముందుగా ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది మనిషికి, వివాహం అంటే సర్దుకుపోవటము. కరెక్ట్. అది లేనప్పుడు ఆ వివాహం మీ మధ్యన క్లాషెస్ వస్తాయి. మ్యూచువల్ రెస్పెక్ట్ లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, ఇగోలు ఉన్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు, ఒక వ్యవస్థ నడుస్తుంది అంటే ఆ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా ఉంటారు. కాకపోతే అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఆయన ఉద్యోగం చేస్తున్నారు, ఆమె ఉద్యోగం చేస్తుందంటే ఇంటికి వచ్చి ఎవరు చేయాలి? క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను పురుషుణ్ణి, డామినేషన్ ఉంటుంది, ఆమెను ఉద్యోగం చేసినా ఇంటికి వచ్చి వండాలి అంటే తప్పు అవుద్ది. ఎందుకంటే మీరిద్దరు సంపాదించుకున్నప్పుడు ఒక ఎవరినైనా పెట్టుకోండి, డబ్బులు ఇవ్వండి. అంతే. ఇంటికి వచ్చేసి ఆమె చేయాలి అట్లా కాకుండా ఇద్దరు, నేను ఎవరికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదంటే మేము ఇద్దరం చేసుకుంటే ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఇంటి పని చేసుకోవాల్సి వస్తుంది. లేదులేండి మేము చేయలేము అంటే ఎవరికి డబ్బులు ఇవ్వండి, మెయిడ్ని పెట్టుకోండి. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? లేదు నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఇంట్లో మా ఆవిడ ఉంది గృహిణిగా, ఆమె వండటం లేదు అంటే మరి ఆమె ఏం చేస్తుంది? నేను వండనండి, నేను పెళ్లి చేసుకున్నాను, మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టండి అంటే ఎంతవరకు వాస్తవం, సబబు అవుద్ది? ఎందుకంటే ఇంట్లో నువ్వమ్మా, నేను నేను ఉద్యోగం కోసం వెళ్ళాను, ఉద్యోగ ధర్మంలో మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంటి కార్యక్రమాలు మీరు దాన్ని మేనేజ్ చేసుకోవాలి కదా అంటే నేను చేయను, నాకు వంట రాదు, మా ఇంట్లో వాళ్ళు నాకు నేర్పించలేదంటే నేర్చుకో. సృష్టిలో నేర్చుకోవడానికి ఏం లేదు, అన్నీ నేర్చుకోవాలి కదా. అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పండి సార్, చెప్పండి సార్, వెంకటరావు గారు చెప్పండి. సార్ రేపు 22వ తేదీ పసుపు కుంకాలు పెట్టుకుంటాం. ఇంకేంటి సార్, మంచి వార్త చెప్పారుగా. వాళ్ళదేనా, బొంత వాళ్ళదేనా? అవును సార్. ఓకే సార్, శుభాకాంక్షలు మీకు. మన సంస్థలో నేను పడుతున్న కష్టానికి మీరు అందరూ కూడా ఎవరికొకరికి వివాహాలు జరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సార్ అది మనకి ఆ, ఈ సంస్థ చివరి క్షణం లాస్ట్ వరకు నాకు అమ్మ ఎంత టైం ఇచ్చిందో వివాహ పరిచయ వేదికలో ఎంతో మందికి మంచి జరగాలి. ఆ, మా గోమాతలు మీ కుటుంబాలని ఆశీర్వదించాలి. మీరు మీ ఇద్దరి కుటుంబాలు అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, ఆనంద ఐశ్వర్యాలతోటి, పుత్ర పౌత్ర మీ వంశం వృద్ధిల్లి సమాజ సేవ చేస్తా మన ధనియాంకులు వెంకట్రావు గారి లాగా మంచి మనసుతో ఉండే మీ వంశం వర్ధిల్లాలి సార్. చాలా సంతోషం సార్, మన మనసు ఆనందంగా ఊళ్ళూరుతోంది. చెప్పండి, ఎప్పుడు పసుపు కుంకుమ? ఏ రోజు సార్ పసుపు కుంకుమ? సార్. ఓకే ఓకే, చాలా సంతోషం. అయితే ఆ రోజు లగ్న పత్రిక ఎప్పుడు రాస్తారు? లగ్నపత్రిక ఇప్పుడు అది దాటిన తర్వాత మౌఢ్యం వస్తున్నారు సార్. శుక్రమౌఢ్యమే. శుక్రమౌఢ్యం వస్తుందా? మౌఢ్యం వస్తుంది. ఓకే ఓకే. అది పోయిన తర్వాత
సరే. మనకి శుక్రమౌఢ్యమి అంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ జ్యోతిష్యంలో మౌఢ్యమి అంటే దాన్ని మోఠమి అంటారు. మన ప్రకృతి వికృతి పదాల్లో మోఠమి అని కూడా అంటారు. ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. ఏం లేదు, అస్తంగత్వం అని తెలుగులో అంటారు. సూర్యుడికి దగ్గరగా ఏదైనా గ్రహం ఇస్తే ప్రతి గ్రహానికి కొన్ని డిగ్రీలు చెప్పారు. శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వస్తే వివాహాలు, దాన్ని ఇంగ్లీష్లో కంబషన్ అంటారు, లేదా అస్తంగత్వం అంటారు. మన తెలుగులో సింపుల్గా మౌఢ్యమి అంటారు. మోఠమి అంటే ఈ శుక్రుడి వివాహానికి ముఖ్య కారకుడు కాబట్టి సూర్యుడికి దగ్గరగా ఒక గ్రహం వస్తే సూర్యుడికి మరీ దగ్గరగా వచ్చినందువల్ల ఆయన సూర్య కిరణాలు ఆ తేజస్సుకి ఆ గ్రహ ప్రభావం మీద ఉంటది అనేసి వివాహాలు ఆపుతారు. ఎక్కువగా వివాహాలకి గురుమౌఢ్యమి, శుక్రుడు ఈ రెండింటిని ఎక్కువగా చూస్తారు. గురుమౌఢ్యం కూడా వస్తూ ఉంటది. సో మీరు చూసుకోండి శాస్త్రాలు చెప్పిన, మళ్ళీ ఎందుకంటే డౌట్లు ఉండకూడదు కదా. వివాహం అనే శుభ కార్యక్రమంలో అనుమానాలు ఉండకూడదు. ఉమ్, సార్ సార్ అది శుక్రమౌఢ్యం అంటే పెద్ద టైం ఏమి ఉండదులే. ఓకే. అవును సార్. ఒక 15-20 రోజులు అట్లా ఉంటది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి మళ్ళీ లగ్న పత్రిక ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి దాకా, ఫిబ్రవరి 18 దాకా ఉన్నాం. నేను చూసి చెప్తాను అంత అంత దూరం ఉందనేది. సార్ ఓకే. ఎందుకంటే చూద్దాం. శుక్రుడు అంటే ఆ, మరి ఫస్ట్ మన సూర్యుడి నుంచి దగ్గరలో ఉండే గ్రహం, మొదటి గ్రహం బుధుడు, రెండో గ్రహం వచ్చేసి బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత మార్సు, తర్వాత భూమి. సో మనకి ఇంత టైం ఉందో నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చెప్తాను. ఫిబ్రవరి అంటే ఇది ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇంత టైం ఉండకూడదు. చూద్దాం. చాలా సంతోషం సార్, మీరందరూ కూడా. ఓకే సార్. సరే, నెక్స్ట్ ఇంకా మనం క్లోజ్ చేద్దామా సార్? ఓకే పెళ్ళికి పిలవండి సార్, తప్పనిసరిగా వస్తానా. సార్. సార్ తప్పకుండా సార్. దగ్గరేగా బాపట్ల అంటే. ఓకే. ఓకే సార్. వెళ్ళి అక్కడ సార్ కావాలి. కావాలా? అయితే ఇంకేమైతే ఇంకా దగ్గర, అది ఇటు వస్తానుగా. ఆ, కావాలి కూడా అంత ఆ, 90 కిలోమీటర్లు పడుతుంది ఇక్కడ నుంచి. అంతే. బాపట్ల ఎంత పడుతుందో అంతే అవుతుంది అనుకుంటా. ఇక్కడ కూడా మిడిల్లో ఉన్నారు. మిడిల్లో ఉన్నారు. అమ్మాయికి నా విషెస్ చెప్పండి. ఓకే సార్ తప్పకుండా సార్. థ్యాంక్ అది చాలా, ఆయన కూడా చాలా గొప్ప ఆలోచించారు సార్. ఇప్పుడు చూడండి, నేను చెప్పింది ఏంటంటే, చూడండి మనకి వివాహ ఖర్చులు అనే దాని మీద ఒక టాపిక్ వచ్చింది. నాకు చెప్పాను చాలా మందికి కూడా. వివాహ ఖర్చులు 25 లక్షలు ఇవ్వలేదని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. మన ఇద్దరికి తెలుసు అది. ఇప్పుడు ఆయన వివాహ ఖర్చులు తీసుకోకుండా ముందుకెళ్తున్నాడు అంటే అది ఏదన్నా మీరు ఇస్తే ఆడపడుచులకి ఇవ్వండి అనేది చాలా గొప్ప విషయం. అవును. నేను ఈ మా ఈ ఈ ప్లాట్ఫామ్లో ఈరోజు సండే డిస్కషన్లో నేను చెప్పేది ఏంటంటే, ఒక వివాహానికి వివాహ ఖర్చులు ఇవ్వలేదనో, పెద్దగా మాకు ఆఫరింగ్స్ అంటే అమ్మాయి తరపు నుంచి ఇవ్వటం లేదు అనేది తప్పు అవుతుంది. ఇచ్చేది ఏదో అమ్మాయికి ఇస్తారు స్త్రీధనం కింద తల్లిదండ్రులు. ఆ అమ్మాయికి రావాల్సిన వాళ్ళ వాటాలో స్త్రీధనం కింద ఇస్తారు, మీకు సంబంధం లేదు. ఆ వివాహ ఖర్చులు అనేది కూడా డిమాండ్ చేసుకోకూడదు. ఇచ్చింది తృప్తిగా తీసుకోవాలి. ఫస్ట్ అమ్మాయి అబ్బాయి లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అన్నదే చూసుకోవాలి. అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు జీవితంలో 100 సంవత్సరాలు ప్రయాణం చేసేవాళ్ళు, వాళ్ళిద్దరు సుఖంగా ఉండాలి, ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉంది, వర్కౌట్ అవుతుంది అన్నదే చూసుకోవాలి మనం. అంతేగాని అంతా ఇద్దరు ఇష్టపడిన తర్వాత పెళ్లి ఖర్చులు ఇయటం లేదు, మాకు వదిలేసుకునే ఉన్నాం. మనకు వదిలేసుకున్న వాళ్ళు నా సంస్థలో ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ చెప్పడం ఇష్టం లేదు. ఒకటి కాదు 2 సార్లు వదిలేసిన మహానుభావులు ఉన్నారు. పెళ్లి ఖర్చులు 25 లక్షలు లేదని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఒక కేసులు ఒకటి కాదు, జాతకాలు చూసి జ్యోతిష్యం నమ్మి వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల ఆలోచన విధానం, రకరకాల మానసిక వేదన. కానీ నేను ఎవరి కర్మలు వాళ్ళు వాళ్ళు అనుభవించాలి, ఎవరి కర్మలు వాళ్ళు మొయ్యాలి. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. అది వాళ్ళ 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 నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా వాసు యాదవ్ మిరియం మీకు తప్పనిసరిగా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మీరు నన్ను క్వశ్చన్ చేయండి. ఏ క్వశ్చన్ అయినా నేను, మన ఇద్దరం మనం వాదోపవాదాలు చేద్దాం. మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్తాను, నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు పెళ్ళిళ్ళు చేయటం లేదు మీరు ఆన్సర్ చేయండి. ఎందుకు చేయాలి అన్నదానికి నేను ఆన్సర్ చేస్తాను. మేము జ్యోతిష్యమే చూస్తామండి, మేము చెయ్యము, ఎందుకు చేయాలని మీరు అడగండి. మీరు ఎందుకు చేసుకోకూడదని నేను అడుగుతాను. సరే, మీకు ఏదన్నా డబ్బు సమస్యలు ఉంది, మేము ఎందుకు ఇంత తీసుకుంటాం, ఇంతే కావాలి మాకు అన్నప్పుడు నేను అడుగుతా క్వశ్చన్. మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కనుక మీకు కొంచెం అహంకారం ఉందంటాను నేను. మీకు ఆడబిడ్డ ఉంటే తెలిసి ఉండేది. నేను పెళ్లి ఖర్చులు ఇంతే కావాలి అంటే, నీకు ఆడబిడ్డ ఉంటే నువ్వు కూడా పెళ్లి ఖర్చులు ఇవ్వాలి కదా. నీకు లేడు కాబట్టి నీకు అంత అంత ధైర్యం వస్తుంది అనమాట. అప్పుడు నేను క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చేయండి. నా దగ్గర ఎవరైతే 25 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటామో పెళ్లి ఖర్చులకు అన్న మహానుభావుడికి ఇద్దరు కొడుకులే అనమాట. అందుకని అతను ధైర్యంగా చెప్తున్నాడు అనమాట. సో నేను క్వశ్చన్ చేస్తాను, మీరు దానికి రెడీగా ఉండాలి ఆన్సర్ చేయటానికి.
సో సృష్టిలో ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. నేను వాసు యాదవ్ ప్రతి సండే 10 గంటలకు మీటింగ్ పెడతాడు. మీరు రండి. మీరు ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. మీరు వినండి. వినేసి ఇది రికార్డ్ అవుతుంది. ఇది అన్ని గ్రూపుల్లో ఉంటుంది. మీరు చదివేసి వినేసి నాకు కామెంట్ చేయండి. నన్ను ఏదన్నా అడగాలంటే అడగండి. క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయండి. సరేనా సార్? మరి క్లోజ్ చేద్దామా? సార్ ఓకే సార్. ఓకే సార్. పిపి గారు మీరు నేర్చుకోండి జ్యోతిష్యం. సార్ ఏంటి చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. థ్యాంక్ యూ. మీ మనసుల్లో ఆనందమే నాకు బలం. పిపి పుల్లారావు గారు మీరు జ్యోతిష్యం నేర్చుకోండి సార్. సరేనా? పుల్లారావు గారు వెళ్ళిపోయారు. సరే అయితే సార్ సోమనాథ్ సార్, మనం సెలవు తీసుకుందాం. మీరు కొంచెం ఆ గుణాలు అవన్నీ వదిలేసేయండి సార్. మీకు అది నేను లిటరేచర్ పంపిస్తాను. ఇప్పుడే పంపిస్తాను మీకు. ఓకే సార్. మీరు ఆ సర్వార్థ చంద్రిక ఆ పుస్తకం మొత్తం పంపిస్తాను మీకు. పీడిఎఫ్ ఉంటుంది నా దగ్గర. పీడిఎఫ్ పంపిస్తాను. చదవండి టైంలో. ఆ పర్టికులర్ పేజీ చెప్తాను. పర్టికులర్ పేజ్లో ఆయన మెన్షన్ చేసి ఉన్నాడు 13 గుణాలు దిగితే ఆలోచించమని చెప్పి. అంతేగాని 22 వచ్చినా చేసుకోవద్దనే వాళ్ళని నేను మూర్ఖులు, సమాజాన్ని వేరే దారి మూర్ఖులు ఎందుకు అనాల్సి వస్తుందంటే, మూర్ఖులు అంటే మూర్ఖులుగా ఎవరు వాళ్ళు? మీరు మహానుభావుడు రాసిన గ్రంథాల కన్నా మీరు గొప్ప వాళ్ళ? మీరేం గ్రంథం రాశారు? చూపించండి. ఒక గ్రంథం రాశారు. ఆయన రాశాడు గ్రంథం. ఆయన ఎన్నో గ్రంథాలు రాసి ఉన్నాడు. ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు. మీరేం గ్రంథం రాశారు? మీరు ఏ గ్రంథం రాయకుండా మీకై మీరు 22 వచ్చిన వాళ్ళు చేసుకోవద్దంటే మీరు గ్రంథాలు రాయకుండా గ్రంథం రాయండి మీరు కూడా. ఏ గ్రంథం రాయని మీకు అధికారం ఎక్కడ వస్తుంది? మీకు ఏం వచ్చు? ఏం చెప్పి రండి మీరు. మీకు మీకు ఏం తెలుసు? మీకు గ్రహ బలాల గురించి తెలుసా? భావబలాల గురించి తెలుసా? ఈ ఏకవింశతి దోషాల గురించి తెలుసా? మీకు ఈ అష్టకోణ కూటంలో ఏమవుతుంది? నక్షత్రాలు అంటే ఏంటి? ఎన్ని డిగ్రీలు ఉంటుంది నక్షత్రం? రాశికి ఎన్ని డిగ్రీలు ఉంటుంది? పాదం అంటే ఏంటి? ఆ చెప్పండి మీరు. ఏం తెలిస్తే మీరు వాళ్ళకి వచ్చేసి చేసుకోవద్దు అంటున్నారు? చెప్పాలి కదా. గ్రహ దోషాలు అంటే ఇప్పుడు అస్తంగత్వం అనే టాపిక్ ఉంది. అస్తంగత్వం అంటే మనకి కంబషన్ అంటారు. సూర్యుడికి దగ్గరగా ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంటే అస్తంగత్వం అంటారు. శుక్రుడు సూర్యుడికి ఎన్ని డిగ్రీలకు దగ్గరగా వస్తే అస్తంగత్వం అంటారు. బుధుడు ఎన్ని డిగ్రీలకు దగ్గర, గురువు ఎన్ని డిగ్రీల్లో ఉంటే అస్తంగత్వం అంటారు. గ్రహం రెట్రోగ్రేడ్ అంటే రెట్రోగ్రేడ్ అంటే వక్రీభవించడం అంటారు. ఆ టైంలో ఏమవుతుంది? శుభగ్రహాలు ఏంటివి? పాపగ్రహాలు ఏంటివి? ఆ? ఏంటి మీరు ఏ గ్రహము ఫంక్షనల్ బెనిఫిట్స్ అంటే ఏంది? న్యాచురల్ బెనిఫిట్స్ అంటే ఏంది? అదే ఒకే గ్రహం లగ్నం ఎలా కనుక్కుంటారు? ఆ? లగ్నం ఎలా కనుక్కుంటారు? ఒక గ్రహం వచ్చేసి న్యాచురల్ బెనిఫిట్ గా ఉన్నటువంటి గురు శుక్ర బుధ బుధులు వాళ్ళే లగ్నాన్ని బట్టి పాపగ్రహాలుగా మారుతారు. ఎందుకు మారుతారు? ఎందుకు ఆ టైంలో ఏమవుతుంది? ఎన్ని చదివారా సబ్జెక్టు? కృష్ణమూర్తి పద్ధతిలో అయితే అంత మ్యాథమెటిక్స్ ఉంటాయి అన్ని. సబ్లాడ్ మెథడ్. కృష్ణమూర్తి అయితే అసలు వేదిక జ్యోతిష్యాన్ని అసలు విమర్శిస్తాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు? వేదిక జ్యోతిష్యం ఓకే, కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆయన ఒక సపరేట్గా సబ్లాడ్ మెథడ్ అని పెట్టాడు. చదవండి జ్యోతిష్యాన్ని. సరే అయితే సార్. ఓకే సార్. జై హింద్ సార్. మీకు పంపిస్తాను నేను. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. మీలాంటి సివిల్ ఇంజనీర్ సార్ మీ మానసిక ధోరణి మార్చండి. ఎవడో చెప్పాడు 22 గుణాలు వస్తే పెళ్లి నేను ఆపుతాను వాడే చెప్పాడు. అతన్ని నా చేత మాట్లాడించండి సార్. నేను చెప్తాను అతనికి. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్ అన్నయ్య. జై హింద్ అమ్మా. జై హింద్ అమ్మా.